బిషప్ జాన్పల్లి గారు నేను చెప్పాను కదా, సైడ్ మేనేజర్ అని రామచంద్రపురం రీజియన్లో దానియల్ పాలయ్య గారు వారికి సైడ్ మ్యాన్ బాధ్యతలు అప్పచెప్పారు. వారితో పాటు మేము కూడా కమిటీలో ఉన్నాం. ఆయన తర్వాత ఆయన బర్త్డే దానియల్ పాలయ్య మాకు కూర్చోవడం స్థానం ఇచ్చారు వైస్ చైర్మన్గా. మన అయ్యర్ కూడా తెలియజేశారు కదా, వాటిని చెప్పే ముందు వారిని కూడా యోగ్యులైన వారిని దేవుడు హెచ్చిస్తాడని చెప్పి వారిని కూడా తెలియజేశారు. మరి దైవజనులు మరి ఆయా ప్రాంతాల్లో విరామం లేకుండా పరిచయం చేస్తూ ఉన్నారు. అది ఈ సంవత్సరంలో మరి క్యాబినెట్లో ఉన్నటువంటి దైవ సేవకులతో పాటు ఈ రామచంద్రపురం రీజియన్లో ఉన్నటువంటి సైర్మన్ గారు కూడా ఆహ్వానం చేద్దామని చెప్పి ఆలోచన చేసి ప్రార్థించి వాళ్ళు ఫోన్ చేశారు. తప్పనిసరిగా వస్తామని చెప్పి అన్నారు. దేవుడి ఏర్పాటు బట్టి మనం అది నడిపించినందుకు నేను స్తోత్రం చెప్పాను. ఈ సమయంలో వాక్యానికి వెళ్ళే ముందు మంచి సత్యాన్ని చేశారు. దేవునికి స్తోత్రం చేద్దాం అందరూ కూడా. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన పండుగల్లో మరి ప్రియులు, స్థానిక దైవజనులు, రామచంద్రపురం రీజియన్ వైస్ చైర్మన్ గారు అయినటువంటి మరి శామ్యూల్ గారు, వారి కుమారుడు సతీష్ గారికి, వారి కుటుంబానికి, మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన మీ అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడ చక్కగా ఆర్కెస్ట్రా ప్లే చేస్తున్నారు. ప్రశాంత్ చూసి చాలా అనిపించింది. చక్కగా సంగీతాన్ని వాయిస్తున్న బ్రదర్స్ కూడా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తా ఉన్నాను. పిల్లల ఉపవాస ప్రార్థన పండుగలు ఇది చివరి కూడిక కదా, ఇది చివరి కూడిక. అంటే చివరి వర్తమానాన్ని దేవుడు ఇక్కడ నా ద్వారా నేను ఒక పనిముట్టుగా వాడబడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవదేవుణ్ణి మరి స్తుతిస్తూ ఉన్నాను. అందరి బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు మీరందరూ ఉపవాసం చేశారు. గొప్ప గొప్ప ఆత్మీయ దైవజనులు, అభిషక్తులు, మరి శామ్యూల్ జ్యోతి గారు కానీ, డానియల్ పాలయ్య గారు కానీ, అలాగే ప్రభు కుమార్ గారు కానీ, తర్వాత ధనరాజ్ గారు కానీ, తర్వాత సుందర విజయన్ గారు, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప దైవజనులు. ఒక అద్భుతమైనటువంటి శ్రేష్టమైన వర్తమానాలు మీరు ఇంతవరకు కూడా విని ఆత్మీయంగా బలపరచబడ్డారు. నిజంగా చెప్పాలంటే చాలా ధన్యులు. ఒకేసారి జిల్లా క్యాబినెట్ అందరినీ పిలిచేశారు శామ్యూల్ గారు. ఇంకా ఇందులో ఇంకా తీసివేయగలిగే సేవకులు ఎవరు కూడా ఏదో చిన్న సేవ కూడా చెప్పడానికి అవకాశము లేదు. అంటే మీ దైవజనులకి ఆశ ఏంటంటే మా సంఘస్థులందరికీ శ్రేష్టమైన బలమైన జీవాహారము పంచిపెట్టాలి, శ్రేష్టమైన ఆహారాన్ని పంచిపెట్టాలని స్థిరంగా శామ్యూల్ గారు, సతీష్ గారు కూడా నిర్ణయం చేసుకుని మరి ఏమాత్రం ఎందుకంటే ఇంతమంది పెద్ద సేవకులు పిలిచి ఇక్కడ వాక్యపరిచర్య చేపించడం అంటే సామాన్యమైన సంగతి కాదు. వారిని ఆహ్వానించడం కానీ, వారిని మరి గౌరవించుకోవడం కానీ, మర్యాద చేసి పంపించడం కానీ, ఇదంతా చాలా కష్టతరమైన పని. అయినా కానీ కేవలం నేను అంటాను, మా మీద ప్రేమ కాదు, సంఘస్థులైన మీ మీద ప్రేమ అయింది. ఎందుకంటే మీ మీద ఉన్న ప్రేమతో మీకు శ్రేష్టమైన
దివ్యమైన వాక్యాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇంత ఘనంగా వీరు ఘనమైన సేవకులను పిలిచి మరి చక్కగా మరి జరిగిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కార్యాలను జరిగిస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము. ప్రియులారా, దేవుని పిల్లలారా, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 25వ వాక్యాన్ని ఈ సమయంలో చదువుకుందామండి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వాణిని రాళ్లతో చావగొట్టి. చిన్న ప్రార్థన చేసుకుందా. పరిశుద్ధుడైన మా దేవ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియమైన పరలోకపు తండ్రి, సృష్టికర్త, జీవాధిపతులైన దేవ, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. గతించిన కాలం అంతా ఎంతవరకు మీ కృప మమ్మల్ని కాచి కాపాడి నడిపించారు. ఈ తామరపల్లి గ్రామంలో మా తండ్రి ప్రియులు శామ్యూల్ గారు, సతీష్ గారు వారి ఆధ్వర్యంలో మరి ప్రభువా, కీర్తిశేషులు వారి తాతయ్య గారు స్థాపించినటువంటి నాయన ఈ యొక్క సేవా పరిచయం ఆనాటి నుంచి ఈనాటి వరకు అచంచల అయా పెంతుకోస్తు విశ్వాస సంఘాన్ని మీరు బలపరిచి స్థిరపరిచి ప్రభా, ఎప్పటికప్పుడు సంఘ సరిహద్దులను విశాలపరుస్తూ సంఘాన్ని సంఘస్థులను దీవిస్తూ ఆశీర్వదిస్తూ బలపరుస్తూ ఉన్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నా తండ్రి, వారి ద్వారా జరుగుతున్న ఈ ఉపవాస ప్రార్థన పండుగలు అయా ప్రారంభం నుంచి చివరి వరకు మీరే అభిషక్తులైన దైవజనుల ద్వారా శ్రేష్టమైన ఆత్మీయ సందేశాలు ఇచ్చి ఆత్మీయంగా మీరు బలపరుస్తున్నందుకు వందనాలు. మరి చివరి రోజు, చివరి కూడిక, ఈ చివరి వర్తమానం నాయన మరి మీ పిల్లలతో పంచుకోవడానికి ఒక పనిముట్టుగా పాత్రగా మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి మీ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. లేఖనము ద్వారా మీరు మాట్లాడుతూ ఉండగా ఆత్మీయమైన ఆశీర్వాదాలతో సంఘాన్ని బలపరచండి. వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని, వాటిని వెంబడించేటటువంటి విశ్వాసమును ప్రతి ఒక్కరికి ప్రసాదించండి. మా ప్రభువా, ఈరోజు అయ్యా ఇన్ని దినాలు కూడా మరి ఉపవాసంతో ప్రార్థనతో మీతో సహవాసం చేస్తున్న బిడ్డలు ఇప్పటికీ ఎన్నో మేలులు పొందుతున్నారు. ఒకవేళ ఇంకా ఎవరైనా నీ ద్వారా జరిగే కార్యం కొరకు, మేలు కొరకు, ఆశీర్వాదం కొరకు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఈ రాత్రి అట్టి వారి అందరి ఆశ నజరేయుని యేసు నామములో తీర్చబడును గాక. మీ అద్భుత కార్యములు వారి జీవితంలో జరుగును గాక. ఈ రోజు మళ్ళా తిరిగి ఎవరు వట్టి చేతులతో వెళ్లకుండా సమృద్ధి దీవెనలతో తిరిగి వెళ్ళుదురు గాక. అతి కృపను, అతి ధన్యతను ఈ రాత్రి మీ బిడ్డలకు ప్రసాదించి అయా ఆత్మపూర్ణులుగా మీరు బలపరిచి మీ సాక్షాత్తంగా మీరు నిలబెట్టుకుని మీరే మహిమ పొందమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా బ్రతుకులాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీయులు 450 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న తరువాత దేవుడు అక్కడ ఒక నాయకుడిని ఎన్నుకున్నారు. మీకు తెలుసు, మోషే గారిని. మోషే గారి ద్వారా అక్కడ అనేకమైన కార్యాలు జరిగించి ఐగుప్తు దేశంలో ఫరో చక్రవర్తి చేతి కింద బానిసలుగా ఉన్న వీరిని విడిపించి అద్భుతాలు చేసి ఆశ్చర్యమైన కార్యాలు చేసి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వీరిని చెప్పాలంటే మరి కాళ్ళకు వేసుకున్న చెప్పులు కూడా అరిగిపోలేదట, వేసుకున్న వస్త్రాలు చెరిగిపోలేదు, మురికిపట్టలేదట. అంత అద్భుతంగా నిజానికి 40 రోజుల్లో చేర్చటండి అక్కడి నుంచి ఇక్కడికి. ఎక్కడి నుంచి ఐగుప్తు దేశాన్ని నుంచి కానాన్ దేశానికి రావడానికి ఎన్ని రోజులు పడుతుందట? 40 రోజుల్లో వచ్చేయాల్సిన ప్రయాణం 40 సంవత్సరాలు పట్టిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అంటే ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చారు దేవుడు వీళ్ళని చూడండి. అందులోకి ఒకవేళ సులువుగా వచ్చేయడానికి అడుగడుగున ఆటంకాలే, అడుగడుగున ఇబ్బందులే, అడుగడుగున ప్రమాదాలే, అడుగడుగున శత్రువులు ఎదుర్కోవడం, ఈ సముద్రాన్ని దాటడం, యోర్దానును దాటడం, ఇవన్నీ సామాన్యమైన విషయాలు కాదు. కొన్ని లక్షల మంది వెళ్ళేటప్పుడు 70 మంది వెళ్ళారు అక్కడికి, ఐగుప్తు దేశానికి. యాకోబు వెళ్ళినప్పుడు ఎంతమంది వెళ్ళారట? 70 మంది. యోసేపు గారు అక్కడ ఉన్న తర్వాత తండ్రి మీరు అందరూ వచ్చేయండి అని చెప్పినప్పుడు ఇక్కడి నుంచి యాకోబు కుటుంబం అక్కడికి వెళ్ళేటప్పుడు సంఖ్య ఎంత? 70 మంది. ఇప్పుడు తిరిగి వచ్చేటప్పటికి ఎంతమంది అయ్యారు? ఏమండి? కాల్బలం అంటే ఎప్పుడు కూడా బైబిల్లో స్త్రీని పిల్లల్ని లెక్కేయలేదు. ఎవరు లెక్కేసేవారు? పురుషుల్ని లెక్కేసేవారు. ఇంచుమించుగా 25-30 లక్షల మంది, వీరితో పాటు పశువులు, వీరి సంపద, ఇవన్నీ తీసుకుని మరి బయలుదేరి వస్తా ఉంటే దాంట్లో నీరు లేదన్నవాడు ఒకడు, కీరకాయలు లేవన్నవాడు ఒకడు, మాంసం లేదన్నవాడు ఒకడు, ఉల్లిగడ్డలు లేవన్నవాడు ఒకడు. అమ్మో, మామూలు సమస్యలు అండి. ఇలాగ వీళ్ళ అవసరాలు తీరుస్తూ, అక్కర్లు తీరుస్తూ, ఆకలిని తీరుస్తూ, పరలోకపు మన్నాను వీరికి ఆహారంగా, మరి పూరేళ్లను మాంసంగా వీళ్ళకి దేవుడు ఇచ్చి వీళ్ళని తీసుకొస్తూ ఉన్నప్పుడు దారిలో ఎన్నో ఎదురయ్యాయి. వాటన్నింటినీ జయించుకుంటే ఏ రోజు దేవుడు వీళ్ళని విడిచిపెట్ల. పగలు రాత్రి కూడా వీరికి తోడుగానే ఉన్నారు దేవుడు. పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘం అంట. ఏమండి? మేఘం అంటే ఏంటి? చెమట పట్టదు. రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా అగ్నిస్తాము అంట. అంటే చలిగాల్లో కూడా వీళ్ళకి ఏంటి? మంచి వెచ్చదనం. ఎంత బాగా తీసుకుని వచ్చాడంటే దేవుడు, ఒక కడుపుతో ఉన్న అమ్మాయి, నెల నిండిపోయిన అమ్మాయిని ఎంత జాగ్రత్తగా నడమ్మా అని చెప్పి తీసుకొస్తారో అంత జాగ్రత్తగా వీళ్ళు తీసుకొచ్చారు. ఆఖరికి ప్రభు పిలుపొందుకుని మోషే గారి కాలం చేశాడు. కానానుని దూరం నుంచి చూశాడట. ఎక్కడి నుంచి చూశాడు? దూరం నుంచి చూశాడు, కానీ కానాను అడుగు పెట్టలే. ఆ తర్వాత బాధ్యతను దేవుడు మోషే తర్వాత ఎవరికి అప్పచెప్పారు? యెహోషువకు అప్పచెప్పారు. ఇప్పుడు యెహోషువ నాయకుడు అయ్యాడు. ఆయన నాయకత్వంలో ఇశ్రాయేలీయుల్ని కానాను దేశానికి తీసుకుని వెళుతూ ఉన్న సందర్భంలో వీడికి ఎదురైనటువంటి ఒక పట్టణం. ఏ పట్టణం అది? చెప్పండి, ఏ పట్టణం అది? గడిగా చెప్పాలి. ఏ పట్టణం అది? ఐగుప్త? చెప్పాలి. ఏ పట్టణం అది? ఒక వేశ్యవేడు దాచింది కదా. మీరు పట్టణం మీరు చెప్తారని చూస్తున్నాను. అమ్మా, ఎరుకు పట్టణం అవి నిజమేనా? ఎరుకో పట్టణమేనా? చెప్పాలి. కాదండి, ఎరుసలేం పట్టణం అన్నారంటే ఎవరు? చెప్పాలి. ఏ పట్టణం అది? ఎరుకో పట్టణమే. ఈ ఎరుకో పట్టణాన్ని దాటి వెళ్ళాలంటే వీళ్ళు ఏం చేయాలి? దారి ఇవ్వాలి. దారి ఇవ్వటానికి వీళ్ళకి ఏమాత్రం కూడా మనస్సు రావడంలా. పైపెచ్చు వీళ్ళు అడుగుపెట్టిన ప్రతి చోట దారి ఇవ్వకపోతే యుద్ధం చేయడం, వాళ్ళని ఓడించుకుని ముందుకు వెళ్ళడం, ఇదే పని చేస్తున్నారు వీళ్ళు. ఈ సంగతి ఎరుకో పట్టణస్తులకి వినిపించేటప్పుడు ఏంటండి, వాళ్ళందరూ ప్రాణాలు భయపోయినాయంట. వాళ్ళు అనుకుంటున్నారట, ఎందుకంటే వేలు చూడటానికి పంపిస్తే అక్కడ ఈ వేశ్య చెప్తుంది, రాహాబ్ అనేటటువంటి వేశ్య, అయ్యా మీ ప్రజలను కూర్చునేటువంటి భయం చేత మా వాళ్ళు ఇప్పుడు బెదిరిపోయి ఉన్నారు. ఎవ్వరూ ఎన్నలోంచి కూడా బయటికి రావట్లేదు. ఎందుకంటే మీ ప్రజలను చూస్తుంటే ఎద్దుల మందని, ఆవుల మందని వదిలేస్తే పచ్చిక వీటిని అలాగా నాక్కుంటా వెళ్ళిపోయినట్టు, అంటే తినుకుంటా వెళ్ళిపోయినట్టుగా మీరు కనుక ఎలా ఉత్సాహం లేరంటే మా పరిస్థితి కూడా అంతే. సమస్య లేదు. మా వాళ్ళు భయంతో బెక్క చచ్చిపోయారు. ఓడిపోతారు, ఈ పట్టణాన్ని దేవుడు మీకు అప్పగించేస్తారు అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆ వేశ్య అన్నదట, అయ్యా ఈ పట్టణాన్ని దేవుడు మీకు ఇచ్చినప్పుడు నేను మీకు చేసిన చిన్న సహాయాన్ని బట్టి నా కుటుంబాన్ని మీరు రక్షించాలి అని అడిగిందంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. సరే, ఒక ఆనవాన్ని ఇచ్చారు, తొగరుదారు ఇచ్చారట. ఈ తొగరుదారుని మీ ఇంటికి ఇడికి కట్టు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏ హాని జరగదు. పట్టణం అంతా ఏమైపోయినా కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏ హాని అన్నా జరిగితే మాది పూచి, దానికి మేము బాధ్యత వహిస్తాం
అని చెప్పేసి అని ఆవిడకి ఒక తవరదానం ఇచ్చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ప్రియులారా, దేవుని పిల్లలారా, దేవుడు అన్నారు, ఈ పట్టణాన్ని మీకు అప్పచెప్తాను. ఈ పట్టణం శపించబడిన పట్టణం. ఈ పట్టణం ఏంటి? శపించబడింది. వెండి బంగారు వస్తువులు ఏమైనా ఉంటే మాత్రం అవన్నీ ఎవరికి ప్రతిష్ఠితం అయిపోతాయి? దేవునికి ప్రతిష్ఠించాలి. మిగిలిన వాటిలో ఏది కూడా మీరు ముట్టుకోకూడదు, మీరు తెచ్చుకోకూడదు. అది శపించబడింది. కాబట్టి ఈ విషయాన్ని వాళ్ళకి బోధించారు. బోధించిన తరువాత మరి అందులో ఏం ముట్టుకోకూడదు కదా. దేవుడు, మీకు ఆ స్టోరీ అంతా తెలుసు. ఆ పట్టణం చుట్టూ తిరిగారు, దేవుని మనసు పట్టుకుని పేక మెడల్లాగా కూలిపోయింది. వీళ్ళు ఆ పట్టణంలోకి కనీసం ఆ గోడ మీద చెయ్యి కూడా వేయకుండానే కూలిపోయింది. అది దేవుడు అద్భుత కార్యం చేశాడు. తీరా లోపలికి వెళ్ళిన తర్వాత ఏది ముట్టుకోకుండా జాగ్రత్తగా రెండవకుండా అందరూ బాగానే విన్నారంట. అందులో ఒకే ఒకరు ఉన్నాడటండి. వాడి పేరేంటి? ఏమండి? జబ్ది మునిమనవుడైనటువంటి ఆకాన్ అనేవాడు. వాడు ఏం చేశాడు అంటే, బైబిల్ గ్రంథంలో రాయబడింది, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తూ ఉంటే, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేశారు. ఎట్లనగా యోధా గోత్రములో జరహు మునిమనుడును జబ్ది మనుమడును కర్మి కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను. దేవునికి ఇశ్రాయేలీయుల అందరి మీద కోపం వచ్చింది. తప్పు చేసిన వాడు ఎవడు? గడిగా చెప్పాలి. తప్పు చేసిన వాడు ఎంతమంది? ఒక్కడు చేస్తే వాడి మీదే కోపగించుకోవాలి కదా. అందరి మీద దేవుడు ఎందుకు కోపగించుకున్నాడు? అప్పుడప్పుడు మన చర్చిలో మన పక్కవాడి మీద కోపం వస్తే చర్చికి రావడం మానేస్తాం. అదే నాకు అర్థం కాదు. నీకు ఎవరి మీద కోపం వచ్చినా వాళ్ళతో మాట్లాడడం మానేసావంటే అర్థం అవుతుంది. లేదా వాళ్ళ పక్కన కూర్చోవడం మానేసి వెనకాల ముందు కూర్చున్నామంటే అర్థం అవుతుంది. కానీ ఏకంగా వాళ్ళ మీద కోపంతో చాలా మంది ఏం చేస్తూ ఉంటారు? మీలో అలాంటి వాళ్ళు ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. ఉన్నారా అలాంటి వాళ్ళు ఎవరైనా? కొంతమంది వాళ్ళు గొడవ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళడం మానేస్తూ ఉంటారు. చెప్పండి అమ్మా, నిజమేనా? ఎప్పుడైనా విన్నారా మీరు ఇలాంటి సంగతి? ఎప్పుడు వినలేదా? నేను చర్చోళ్ళందరూ మంచి వాళ్ళు. ఏమంటే ఏమన్నా చర్చికి ఎందుకు రావడానికి ఎవరి మీద కోపంటే అందుకని ఇప్పుడు చర్చికి రావడం మానేసిందండి. పిల్లలుగా దేవుని పిల్లల ఇప్పుడు ఎలా ఉందంటే, తప్పు చేసిన వాళ్ళు ఆకానైతే కోపం వచ్చింది ఎవరి మీద? ఇశ్రాయేలు అందరి మీద కోపం వచ్చింది. కోపం వచ్చేసింది దేవుడికి. ఏమేం చేశాడయ్యా? నిజానికి ఆ బంగారు కమ్మి గాని వెండి గాని షీనారు వస్త్రం గాని ఇలాంటి విలువైనవి ఎవరికి సమర్పించాలంటవి? దేవునికి సమర్పించేయాలి. అంటే దేవునికి ఇచ్చేయాలి. దేవుడు ఏదైనా మన దగ్గర ఉందంటే అది మనకు శాపం. దేవునికి స్తోత్రం కలుగుతాక. శపించబడింది ఏదైనా మన దగ్గర ఉందంటే మరి దేవునికి మన మీద ఏమొస్తుంది? ఖచ్చితంగా కోపం రావచ్చు అంటారు, రాకూడదు అంటారా? ఖచ్చితంగా వస్తుంది. దేవునికి కోపం వస్తుంది. ఎన్నో విజయాలు, అవలీలగా విజయాలు పొందుకున్న వీళ్ళు ఆఖరికి ఎర్ర సముద్రాన్ని కూడా చాలా సులువుగా దాటేశారు. ఏమన్నా కష్టపడ్డారా ఎర్ర సముద్రం దాటడానికి? చాలా సింపుల్ గా ఏం చేశాడు? దేవుడు చెప్పినట్టుగా ఆయన చేతిలో ఉన్న కర్ర ఏం చేశాడట? సముద్రం మీదకి చాపి ప్రార్థన చేశాడంటే దేవుడు తూర్పు గాలి కప్పించాడట. సముద్రం 2 పాయలుగా విడిపోయిందట. దారి వచ్చేసింది. తడి నేల మీద కాదు, ఆరిన నేల మీద సముద్రాన్ని ఈజీగా, ఒక పడవ లేదు, ఒక షిప్పు లేదు, ఒక నావ లేదు, దోణి లేదు, ఏమీ లేదు. సముద్రం అంటే తక్కువ లోతు ఉంటుందా? ఎంత లోతుగా ఉంటుందని సముద్రం. అంత లోతైన సముద్రంలో ఆరిన నేల మీద నడుచుకుంటే ఎంచక్క అవతల ఒడ్డుకి వెళ్ళిపోయారు. ఎవరు చేసిన కార్యం? దేవుడు చేసి. అలాంటి ఎన్నో విషయాలు, ఊహకందనటువంటి కార్యాలు, అసాధ్యం అనుకున్న కార్యాలను కూడా దేవుడు ఏం చేశారు? సాధ్యము చేసి ఇన్ని కార్యాలు చేస్తేనటండి, దేవుడు ఏం చేశాడు? 7 నెలలు 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 7
ఈ శపించబడింది
ఏది తీసుకోకూడదని దేవుడు చెప్పింది ఎప్పుడైతే ఈ ఆకాన్ అనేవాడు చేశాడో, దేవునికి కోపం వచ్చి పక్కనే ఈ పట్టణాన్ని జయించిన తర్వాత పక్కనే చిన్న ఊరు ఉందంట. ఆ ఊరి పేరు హాయి. చెప్పండి ఏంటి? హాయి కాదు, హాయి. హాయిగా అన్నట్టు హాయి. ఆ ఊరి పేరు హాయి. హాయి అనే ఊరట నిజానికి చాలా చిన్న ఊరట. అక్కడికి ఎంతమంది వెళ్తే గెలిచేయచ్చట? కేవలం ఒక 2,000 మంది 3,000 మంది వెళ్తే ఈజీగా ఆ చిన్న ఊరిని జయించేయచ్చట. కానీ అక్కడికి వీళ్ళు వెళ్ళారు కానీ 36 మంది చచ్చిపోయారటండి. ఎంతమంది వెళ్ళిపోయారు? ఏమండి ఎంతమంది? ఎదురు చనిపోయారు. అక్కడ వాళ్ళు చనిపోవడానికి కారణం ఏదైనా ఉందా అని అంటే, ప్రియులారా, దేవుని పిల్లలారా, వారు చేసిన పని అందులో ఒక్కడ చేసిన అందరికీ చుట్టుకుంది. ఇశ్రాయేలు అందరికీ ఆజ్ఞ, ఆకాన్ ఒక్కడికి ఇవ్వలేదు దేవుడు ఆజ్ఞ, అందరికీ ఇచ్చాడు. ఏమండి మీకు ఎప్పుడైనా మీరు గమనించారు లేదో, ఒకసారి ఒక చోట సీక్రెట్ ప్లేస్ లో కొంతమంది కూర్చొని ప్యాక్ ఆడుతున్నారంట. ఏమాడుతున్నారు? చేతుల ప్యాక్ ఆడుతున్నారంట. ఆడుతుంటే చాలాసార్లు ప్యాకాట ఆడుతున్నారు. అది ఎలా ఉంటుందో చూద్దామని ఒక ఆయన వెళ్ళాడంట. పాపం అతను ఎందుకు వెళ్ళాడు? గడికి చెప్పాలి. చూడడానికి వెళ్ళాడు, ఆడడానికి కాదు. ఫస్ట్ టైం వెళ్ళాడు. అక్కడ సీరియస్ గా బెట్లు కాస్తున్నారు, డబ్బులు వేసుకుని వాడు ప్యాకాట ఆడుతున్నారు. ఈయన అలా మునిగిపోయి అందులో ఏంటబ్బా ముక్కులు వేస్తున్నారు, తీస్తున్నారు, ఏదో అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు. ఈయన ఏం అర్థం కాక అలా చూస్తున్నాడట. ఈలోగా ఈ సమాచారం, ఇక్కడ ప్యాక్ ఆడుతున్నారన్న సమాచారం ఎవరికి తెలిసింది? పోలీసు వాళ్ళకి తెలిసిపోయి సడన్ గా ఆ ప్యాక్ ఆట శిబిరం మీద వాళ్ళు ఏం చేశారు? దాడి చేశారు, రైడ్కి వచ్చారు. రాగానే వీళ్ళందరూ ఎవరో అన్నారంట పోలీస్ అని అనగానే ఈ ప్యాక్ ఆడే వాళ్ళు అందరూ ఎక్కడ వదిలేసి పెట్టేసుకుని పారిపోయారట. ఈ కొత్తగా చూడడానికి వెళ్ళాడు కదా, నేను అనుకుంటున్నాడంట ఆయన ఆడినోళ్ళు పట్టుకుంటారు కానీ నన్ను ఎందుకు పట్టుకుంటారని అలా నిలబడి చూస్తున్నాడు పారిపోకుండా. దగ్గరోడు కదా, ఏమండి తెలియదు. ఆయన అలా నిలబడి చూస్తున్నాడంట. తీరా వచ్చేటప్పుడు ఎదురుకుండా ప్యాక్ మొక్కలు ఉన్నాయి, మనిషి అక్కడ ఉన్నాడు, మిగిలిన అందరూ పారిపోయారు. అరే రారా జీప్ ఎక్కరా అన్నాడంట. అయ్యా నేను చూడడానికి వచ్చానయ్యా, నేను ఆడలేదయ్యా అన్నాడంట. అయ్యా అంతా మాకు అనవసరం, ఇక్కడ ప్యాకాట్ జరుగుతుంది, నువ్వు ఇక్కడ దొరికావు, నువ్వు ఆడేవా లేదా అని మాకు అనవసరం, ఇక్కడ దొరికావు కాబట్టి నీకు ఇందులో భాగం ఉంది, నడని తీసుకెళ్లి జైల్లో పాడేశారట. ఏమంటే ఆడినోడిగా శిక్ష, చూసినోడిగా. ఏమంటే అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎక్కడ కూర్చోకూడదు? ఎక్కడ నిలబడకూడదు? పాపుల మార్గాన నిలవబడకూడదు. అక్కడ ఉండకూడదండి. తీరా చూస్తే ఇప్పుడు వీళ్ళందరూ కావాలని ఏం చేయలేదు, అందులో చేసేవాడు అప్పుడు ఉన్నాడు. ఇప్పుడు నేరం ఎంతమంది మీదకి వచ్చింది? అందరి మీదకి కూడా ఆ నేరం వచ్చేసిందండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. 36 మంది ఆ హాయి అనేటటువంటి ఆ ప్రాంతం మీదకి వెళ్ళి 36 మంది చనిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. చూడండి దేవుని పాపం ఏ విధంగా రగులుతుందో. అక్కడ 2వ వచనం చూస్తుంటే, యెహోషువ మీరు వెళ్ళి దేశమును వైపు చూడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బెతావేలు దగ్గరనున్న హాయియను పొరమునకు ఎరుకో నుండి వేగుల వారిని పంపగా, వారు వెళ్ళి హాయి పొరమును వేగు చూచి యెహోషువ యుద్ధకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయక 2-3 వేల మంది హాయిని పట్టుకుని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అని. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళేది కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయింది.
అప్పుడు హాయి వారిలో 36 మనుషులను హతము చేసి మరియు తమ గమని యొద్ద నుండి షెబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసమును ఎదుట నేల మీద ముఖములను మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనొచ్చు, అయ్యో ప్రభువా, యెహోవా మమ్మను నశింపచేయనట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దానును నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు ప్రభువా, కనికరించము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కానానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్న శపితమైన దాని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానులను దాన్ని దాచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తే తప్ప నేను మీకు తోడై ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు మనకు తోడై ఉండాలి అంటే శాపగ్రస్తమైంది మనతో మన ఇంటిలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. ఆమేన్. చెప్పండి అందరూ కూడా ఆమేన్. ప్రియులారా, దేవుని పిల్లలారా, హాయి పట్టణం చాలా చిన్నది, ఆ ఊరు చాలా చిన్నది. ఆ పురం అన్నారు దాన్ని, అంటే రామచంద్రపురం అంటారన్నమాట. పట్టణం అంటే కాకినాడ, పురం అంటే రామచంద్రపురం, అదొక చిన్నది. అలాంటి హాయి అనే పురం మీదకి వేలు చూడడానికి వెళ్ళిన వారు ఏం చెప్పారు? 2000 మంది కానీ 3000 మంది కానీ వెళ్తే చాలు, అందరూ యుద్ధానికి వెళ్ళవలసిన అవసరం లేదో, చాలా చిన్న ఊరిది కాబట్టి 2-3 వేల మంది వెళ్తే చాలు అంటే యెహోషువ ఏం చేశాడంటే అలాగే తక్కువ మందిని పంపించాడు. కానీ అక్కడ వాడు అపజయం పాలయ్యారు. 36 మంది చచ్చిపోయారు. అందుకు కారణం దేవుడు వారికి తోడుగా లేదు. దేవుడు విడిచిపెట్టేశారు. దేవుడు ఎందుకు విడిచిపెట్టేశారు? ఎందుకు దేవుడు వారికి తోడుగా ఉండలేదు అంటే శపించబడింది వారిలో ఉంది కాబట్టి. చెయ్యొద్దన్న పని వాళ్ళు చేశారు కాబట్టి. అందులో ఒకడు చేసినా చాలు. మన ఇంటిలో అందరూ చేయక్కర్లేదండి. ఇంట్లో ఒకడు చేసినది మనకి ఏంటది? శాపమే. దేవునికి స్తోత్రం కలుగుగాక. శపించబడింది మన బ్రతుకులో పెట్టుకొని, శాపాన్ని మన ఇంట్లో పెట్టుకొని, నిజంగా ఎలాంటి ఉపవాస ప్రార్థనలు ఎన్ని చేస్తే దేవునికి కార్యాలు జరుగుతాయండి? పిల్లరా, దేవుని పిల్లరా, మీరు అనుకోవచ్చు నేను 4 రోజుల నుంచి ఉపవాసం అంటున్నాను, పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం కూడా అంటున్నాను, పూర్తిగా ఉపవాసం అంటున్నాను, మంచినీళ్ళు కూడా తాగట్లేదు, టిఫిన్ తినడం లేదు, పళ్ళు తినడం లేదు, అసలు ఆహారం ఏది కూడా ముట్టుకోవట్లేదు, అలాగే మంచం మీద కూడా పడుకోకుండా ఉపవాసం తినాలని కింద నేల మీదే పడుకుంటున్నాను. నువ్వు ఎన్ని రకాలుగా చెయ్యి, శపించబడింది నీలో ఉండడానికి లేదు. నేను అంటాను, దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగించాలంటే నువ్వు చేసే ఈ ఉపవాస ప్రార్థనలో ముఖ్యంగా నీ పాపాన్ని మొత్తం ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. ఇశ్రాయేలీయులు అన్ని లక్షల మందిలో ఒకడే తప్పు చేశాడు, ఇంకెవరు చేయలేదండి. దేవుని కోపం వచ్చింది. మీకు ఇంకోటి తెలుసా? మన ఇష్టమైన వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు మనం 100 అనుకుని మనం పట్టించుకోం. మనం బాగా ఇష్టపడేవాడు ఒక్క మాట అంటే పట్టుకోలేము మనం. నిజమేనంటారా? గడిగా చెప్పండి. మనకి ఇష్టమైన వాళ్ళు
ఒక్క మాట అన్నా భరించాలి. మనకి ఇష్టం లేని వాళ్ళు 100 పట్టించుకొని దులుపుకుని వెళ్ళిపోతాం మనం. నిజమే కదా? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో వీళ్ళంటే నాకు ఇష్టం అంటారు లేదా? అందరూ ఎవరికి ఇష్టం? దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టమైన ప్రజలు ఒక్కరు తప్పు చేసినా కూడా ఎవరు సహించలేకపోతున్నారు? దేవుడు సహించలేకపోతున్నాడు. దేవునికి స్తోత్రం కలగాలి. చెప్పండి, స్తోత్రం చెప్పండి. నా ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన తమ్ముడు, ఈ రాత్రి గమనించాలి. నీ జీవితంలో నువ్వు కూడా చిన్న చిన్న విషయాలు కూడా ఓడిపోతున్నావేమో. ఒకప్పుడు గొప్ప గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుంటాయి. డాక్టర్లు ఎవరు కూడా సాధ్యం కాదన్నటువంటి భయంకరమైన అనారోగ్యాల నుంచి కూడా దేవుడు నిన్ను బాగు చేసి ఉంటాడు. నీ జీవితంలో ఊహించలేని మేలు ఇప్పటికీ నువ్వు ఎన్నో పొందుకుని ఉంటావు. ఊహించలేని ఆశీర్వాదాలు, రాదనుకున్న ఉద్యోగం రావడం, అవ్వదనుకున్న పెళ్లి అవడం, కుదరదనుకున్న వ్యాధి తగ్గిపోవడం, ఇలా రుణబాధల్లో నుంచి విడుదల పొందడం, ఎన్నో ఎన్నో మేలు నువ్వు పొందుకొని ఈ రోజు చిన్న చిన్న కార్యాలు కూడా నీ జీవితంలో జరగట్లేదంటే కారణం ఏంటి? ఎర్ర సముద్రాన్ని దాటించేశాడు దేవుడు. హాయి పట్టణాన్ని ఓడించలేదా? హాయి మీద గెలవలేదా? ఈ పట్టణాన్ని, ఎరుకో పట్టణాన్ని అయితే కనీసం ముట్టుకోకుండా ఆ పట్టణం చుట్టూరు 6 రోజుకొకసారి చెప్పు తిరిగారంట. 7వ రోజున 7 సార్లు మందసాన్ని పట్టుకుని కేకలు వేసుకుంటూ దేవుని స్తుతించుకుంటూ తిరిగేటప్పటికి ముట్టుకోకుండా పేక మేడల్లాగా కోటగోడ అంటే ఎంత ఉంటుందో తెలుసా? ప్రియులారా, దేవుని పిల్లలారా, ఇంచుమించిన నీ చర్చి ఎంత వెడల్పుందో అంత వెడల్పు ఉంటుంది గోడ. పైన మందం. ఇవాళ మనం ఒకప్పుడు 18 అంగుళాలు గోడ కట్టేవారు పూర్వకాలం ఇంటికి. 18 అంగుళాలు వెడల్పు. తర్వాత ఎక్కడికి వచ్చింది? 14కి వచ్చింది. ఆ తర్వాత ఎక్కడికి వచ్చింది? 12కి వచ్చింది. ఏమంటే అడుగు గోడ. తర్వాత 9 అంగుళాలు. ఇప్పుడు బెడ్రూమ్ లో గోడ ఎంతండి? ఒంటికి 4 అంగుళాలు గోడ. ఇంటి చుట్టూ 9 అంగుళాలు పెట్టి లోపల గది గోడలు ఎన్ని పెడుతున్నారు చెప్పండి బ్రదర్స్? నిజమేనా? నేను అన్నది కరెక్టేనా? అంటే ఎంత బలహీనమైన గోడలు కట్టుకుంటున్నాం. ఆ రోజుల్లో కోట చుట్టూరు ఉండేటటువంటి కోట గోడ ఎలా ఉండేదట? పైన రథాలు తిరిగేయటండి. ఎక్కడ? కాపలాగా ఆ గోడ మీద రథాలు. మీరు ఎప్పుడైనా విజయనగరం వింటే అక్కడ విజయనగరం కోట ఉంది. విజయనగర సామ్రాజ్యం కోట ఉంది. ఇప్పుడు అందులో కాలేజ్ పెట్టారు. ఇప్పుడు అందులో కాలేజ్ జరుగుతుంది. ఇక్కడ కోట చూడండి. ఏమంటే కొన్ని ప్రాంతాలకు వెళ్తే ఇలాగా కర్ణాటక సైడ్ వెళ్ళినప్పుడు, లేకపోతే హంపి సైడ్ వెళ్ళినప్పుడు, ఏమంటే టిప్పు సుల్తాన్ కట్టిన కోటలు కానివ్వండి, విజయనగర సామ్రాజ్య రాజులు కట్టిన గోడలు కానివ్వండి, ఇలాంటివి చూడండి. రథాలే తిరిగాయంట. అంటే ఎంత భారీ గోడలు, ఎంత వెడల్పు, ఎంత మందం అది. మీ చర్చి ఎంత వెడల్పు అంత వెడల్పు ఉండేటండి గోడ పైన. అంటే అంత మందంగా కలిగిన గోడల్ని వీళ్ళు ఏం ముట్టుకోకుండా పేక మేడలు కూలినట్టుగా కూలిపోయి అంత అద్భుత కార్యం చేసిన దేవుడు ఈ హాయిపురాన్ని 2-3 వేల మంది అధ్యక్షులు చేయించన్న ఆ పురాన్ని, ఆ గ్రామాన్ని, ఆ ప్రాంతాన్ని మరి వెళ్ళి ఓడిపోయి పారిపోయి వచ్చారు బైబిల్లో. ఇవాళ నిజమే. ఒకప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారండి సాక్ష్యాలు. మా అమ్మగారు ఎంత ప్రార్థన పర్వాలో, మరి మీ సంగతి ఏంటి? మా నాన్నగారు ఎంత ప్రార్థన పరుడు, మా తాతగారు అయితే మా తాతలు నీతులు తాగారు అన్నట్టు ఉండదు. నేను ఆ మాట పూర్తి చేయలేండి. దేవునికి స్తోత్రం కలగాక. ఎప్పుడు వాళ్ళ గొప్ప వేడ గొప్పలు చెప్పుకోవడం తప్ప నీకు లేదా గొప్ప? ఆ భక్తి నీ దగ్గర ఉందా? ఆ ప్రార్థనా జీవితం నీ దగ్గర ఉందా? విశ్వాస జీవితం నీ దగ్గర ఉందా? ఒక్కసారి ఆలోచన చేయమని నేను అడుగుతా ఉన్నాను. ఒకప్పుడు నీ జీవితంలో అనేకమైన కార్యాలు జరిగి ఇప్పుడు నువ్వు ఎందుకు వాడిపోతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు సమస్యలు చూసి పారిపోతున్నావు? నేను అంటాను, అప్పుడు అన్ని గొప్ప కార్యాలు జరిగేది దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అప్పుడు ఎర్ర సముద్రాన్ని కూడా దాటగలిగారు అంటే, యోర్దానును కూడా దాటగలిగారు అంటే వాడికి ఎవరు తోడుగా ఉండబట్టి? దేవుడు తోడుగా ఉండబట్టి. దేవునికి స్తోత్రం కలగాక. కానీ ఇప్పుడు చిన్న ప్రాంతం మీద ఓడిపోయారంటే కారణం ఏంటి చెప్పండి? నేనంటాను, ఇప్పుడు మీ సమస్యలకు సొల్యూషన్ దొరికేసి ఉండాలి. మీకు మీ ప్రాబ్లమ్స్, మీ కుటుంబంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఓడిపోతున్నారు, విజయం పొందలేకపోతున్నారు. దేవుడి కార్యాలు ఒకప్పుడు జరిగి ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? నీకు తెలియకుండానే శపించబడి నీలో చాలానే ఉన్నాయి. తినద్దని తింటున్నావేమో,
తాగద్దని తాగుతున్నావేమో, చూడొద్దని చూస్తున్నావేమో, వెళ్ళొద్దని స్థలాలకు వెళ్తున్నావేమో. ఏమండి, అతిక్రమాలు ఒప్పుకోకుండా నీలోనే దాచుకుంటున్నావేమో. చీకటిలో రహస్యంగా చేసే పాపాలు. ఏమండి, ఈరోజు ఈ మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత పాపాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. చాలా ఈజీ. ఇందులో ఎన్ని రహస్యాలు మాట్లాడుకోవచ్చు, వీడియో కాల్స్ చూసుకోవచ్చు, సోషల్ మీడియాకి వెళ్ళి బోర్డు సినిమాలు చూసేయచ్చు. ఏమంటే చూడకూడని అశ్లీల వీడియోలు, భయంకరమైన పరిస్థితులు అండి. పాపం ఎక్కడ ఉందంటే అరిచేతులకు స్వర్గం కాదు వస్తా, అరిచేతులకు ఏమొచ్చేసింది వాళ్ళ పాపం వచ్చేసింది, నరకం వచ్చేసింది, భయంకరమైన పరిస్థితి. అప్పుడు కాబట్టి ఎన్ని అబద్ధాలు చెప్తున్నాము, ఎన్ని బూతులు మాట్లాడుతున్నాము, ఎన్ని చేయకూడని పనులు చేస్తున్నాము. ఇవి శపించబడినవి కాదా? ఇలాంటివి చేస్తే దేవుడు నీకు తోడుగా ఉంటారా? చెప్పండి. దావీదు చెయ్యక తప్పు చేశాడండి. చేశాడు, చేయలేదా? ఎవరితో? తన సేవకుని భార్య అయినటువంటి బెత్షెబా. ఆయన పేరు పేరు భర్త పేరు ఉరియా. ఉరియా భార్య పేరు బెత్షెబా. బెత్షెబాతో ఇతని జీవితంలో ఎప్పుడూ చేయనటువంటి ఒక భయంకరమైన తప్పు చేశాడు. తప్పు చేస్తే ఆవిడ గర్భవతి అయింది. ఈవిడతో తప్పు చేశాడు. భర్త బలహీనుడని తెలుసు కూడా మరి బలవంతుడు ఉండవలసిన చోటులో ఈయన పెట్టి యుద్ధంలో చనిపోయేలా చేశాడు. అక్కడ భర్త చౌకారకుడు అయ్యాడు. ఇక్కడ ఆయన భార్యతో ఏం చేశాడు? పాపం చేశాడు. ఏమీ ఎరగనట్టుగా, ఎవరికి తెలియదు అన్నట్టుగా ఊరుకున్నాడు. మన 50వ కీర్తన చదువుతాం కదా, అందులో తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అది కూడా ఎప్పుడు? ప్రవక్త వెళ్ళి గద్దించిన తర్వాత, హెచ్చరించిన తర్వాత, అరే నేను చేసిన తప్పు ఎక్కడ షార్ట్గా లేదు, తెలిసిపోయింది. ఎవరికి? దేవునికి. ఆకాను కూడా తన డేరా కింద దాచేటట్ట బంగారం, వెండి, సీనారు, వస్త్రం. ఎవరికి తెలియదు అనుకున్నాడు. దావీదు అలాగే తెలియదు అనుకున్నాడు. ఆకాను కూడా అలాగే తెలియదు అనుకున్నాడు. మరి ఈ సంగతి ఏంటి? నువ్వు కూడా ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? నువ్వు చేసే పనులు, రహస్యంగా నువ్వు చేస్తున్న పనులు, చీకట్లో నువ్వు చేస్తున్న పనులు, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చేస్తున్న పనులు, ఊరు విడిచి పొరుగురు వెళ్ళినప్పుడు నువ్వు చేస్తున్న పనులు ఎవ్వరికి తెలియదని అనుకుంటావేమో. ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన అన్న, తమ్ముడు, దేవుడు అన్ని చూస్తున్నాడు. అందుకనే ఆగరానికి పేరు పెట్టింది. ఏం పేరు పెట్టింది ఆయనకి? చూచుచున్న దేవుడవు. ఎవరట ఆయన పేరు? ఆయన దావీదు దాని గురించి ఒక మాట అంటాడు. ఆకాశానికి ఎక్కి వెళితే అక్కడనే ఉన్నావు, భూమి దిగంతాలకు వెళితే అక్కడ ఉన్నావు, పాతాళములకు వెళితే అక్కడ ఉన్నావు, ఆ అగాధపు సముద్రపు లోపలికి వెళ్తే అక్కడనే ఉన్నావు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నావు. నేను కూర్చుంటుట, నేను పండుకొనుట, నేను లేచుట అన్నీ నీకు తెలుసు. దావీదు గురించేనా మన గురించి కూడా? ఎక్కడికి చెప్పాలి? గుండె మీద చేసుకుని చెప్పండి. గుండె మీద చేసుకుని మన గురించి అనకూడదు, చెప్పాలి. అది గుండె మీద చేసుకుని ఏం చెప్పాలి? నీ గురించి ఏం తెలుసు? నువ్వు ఎన్ని సినిమాలు చూస్తున్నావో తెలుసు. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్తున్నావో చెప్పండి. గుండె మీద చేయి తీస్తారండి. గుండె మీద చేయించుకుని చెప్పండి. ఏమండి, చదువుకుంటున్న పిల్లలు ఎవరొస్తారు? కాలేజీకి అని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అమ్మకి తెలియకపోవచ్చు, నాన్నకి తెలియకపోవచ్చు, ఎవరికి తెలుసు? ఎప్పుడన్నా అనుకున్నారా అలాగా? కాలేజీ ఎక్కడ సినిమాకి వెళ్ళినప్పుడు, ఏమండి పిక్నిక్లకి, పార్కులకి వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా క్లాసులు ఉన్నాయి, ఆ క్లాసులు ఉన్నాయి, ఈ క్లాసులు ఉన్నాయి. ఫోన్లు అప్పటికప్పుడు అప్పటిదాకా చాటింగ్ చేసి అమ్మ ఏంటి ఫోన్లు చూస్తాదేమో డౌట్ రాగానే వెంటనే డిలీట్ చేసేసి, ఏమి లేదా మా కాలంలో చూసుకో. అక్కడికి పిల్లలు ఎంత తెలివైన వాళ్ళు అంటే హిస్టరీలో ఉంటుందండి వీళ్ళు ఏం చేసింది అది కూడా డిలీట్ చేసేస్తున్నారండి. ఎంత అద్భుతమైన పిల్లలు అంటే, ఎంత జ్ఞానం అంటే వీళ్ళది. వీళ్ళు అనుకుంటారు హిస్టరీలో డిలీట్ చేసేసిన ఆయన దగ్గర హిస్టరీ ఉంటుంది, అక్కడ బుక్ ఉంది, నీ హిస్టరీ బుక్, నీ డేటా. ఏదో కొత్తగా వైజాగ్ లో డేటా సెంటర్ పెడుతున్నారంట. మన డేటా అంతా ఎవరి దగ్గర ఉంది? నువ్వు ఎంత డిలీట్ చేసేసినా ఆయన దగ్గర అసలు డేటా అక్కడ ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి రీస్టోర్ అని కొట్టాడు అనుకోండి, మొత్తం అన్ని వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం కావాలి. ఏం నీరసంగా చెప్తారు సార్, స్తోత్రాలు చెప్పరా? బండారు బయట వెళ్ళిపోయిందనా?
చెప్పాలి. బ్రతుకు బయట పడిపోతుందని భయం వేస్తుందా? శపించబడింది నీ దగ్గర ఉంటే దేవుడు నీకు తోడై ఉంటారండి. దేవునికి స్తోత్రం కలగాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శపించబడింది నీ దగ్గర ఉంటే దేవుడు నీకు ఎలా తోడుగా ఉంటారు? నువ్వు ఓడిపోకుండా విజయాన్ని ఎలా పొందుతావు? ఇవాళ జాబ్కి వెళ్ళి ఓడిపోతున్నావు, ఇంటర్వ్యూలో ఓడిపోతున్నావు, ఎగ్జామ్స్ లో ఓడిపోతున్నావు, పనిపాట్లో ఓడిపోతున్నావు, వ్యాపారంలో ఓడిపోతున్నావు, నష్టపోతున్నావు, వ్యవసాయం చేస్తున్నావు, అక్కడ కూడా ఓడిపోతున్నావు. అంటే అక్కడ కూడా నష్టమే. వ్యవసాయం చేసినా నష్టమే, వ్యాపారం చేసినా నష్టమే, చదువు విషయంలో నష్టమే. ఇలా ఎక్కడ చూసినా అక్కడ నువ్వు ఓడిపోతున్నావు అంటే కారణం ఏంటి తెలుసా? దేవుడు నీకు తోడుగా. ఒకప్పుడు నీ సాక్ష్యం చాలా బాగుంది, ఇప్పుడు నీ సాక్ష్యం చూస్తే ఏమీ లేదు. అసలు నీకు సాక్ష్యమే లేదేమో అనిపిస్తుంది. సాక్ష్యాన్ని కోల్పోతున్నా. సాక్ష్యం లేదు, సాక్ష్యం లేదు. ఆకాను కూడా అనుకున్నాడు, ఎవరి వరకు తెలియదు అనుకున్నాడు. దావీదు కూడా అనుకున్నాడు, ప్రవక్త వెళ్ళి చెప్పే వరకు కూడా ఎవరికి తెలియదు అనుకున్నాడు. ప్రవక్త ముందు ఒక ఉపమానం చెప్పి ఒక స్టోరీ చెప్తానని కథ చెప్పిన తర్వాత, ఆ కథ ఎవరిదో కాదబ్బా, ఆ స్టోరీ నీదే, నీ సొంత కథది, ఆ మనుషుడు నువ్వే అనగానే అధికారంలో నుంచి వణుకు దడ మొదలైపోయింది. భూకంపం వచ్చి బద్దలైపోయినా అందులో పడిపోతున్నానా అనిపించేసింది. ఎవరికి? దానికి. దేవునికి స్తోత్రం కలగాక. హల్లెలూయా. ఇవన్నీ చెప్పి మిమ్మల్ని భయపెట్టాలన్నది కాదు, మీ బ్రతుకు సరి చేసుకుంటే ఇప్పటికైనా మీరు విజయం పొందుతారని చెప్పడానికే. దేవునికి స్తోత్రం కలగాక. ఎప్పటికైనా సరే మీరు ఓడిపోయే పరిస్థితి రాదు. ఇప్పటికీ కూడా గెలవటానికి, మీరు జయించడానికి మీకు ఇంకా అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశంలో ఈ ఉపవాస ప్రార్థన చివరి రోజు, చివరి కోడికి కూడా నీకు ఒక గొప్ప అవకాశం. ఏమో రేపు పొద్దుడికి మనం ఉంటామో వెళ్ళిపోతామో తెలియదు. రాత్రికి దేవుడు పిలిస్తే ఏమైపోతాం చెప్పండి? ఉంటామా? రేపు ఆదివారం చర్చికి వెళ్ళాక, రేపు శనివారం కదా, ఎల్లుండి ఆదివారం వెళ్ళాక చర్చలు అన్ని ఒకసారి ఒప్పుకుందాం అని అనుకుని రేపు పొద్దుటే తెల్లవారినప్పుడు మనం బతుకు తెల్లారిపోతే ఏం కోల్పోతాం? మనం దేవుని నిత్య రాజ్యాన్ని మనం కోల్పోతాము అని చెప్పి ప్రభు పేరుకి నేను తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలారా, దేవుని వాక్యం చాలా విలువైంది. వాక్యం ద్వారా దేవుడు ఎప్పటికప్పుడు మనతో చాలా సూటిగా దేవుడు మాట్లాడతారు. దేవునికి మరుగైంది ఏది కూడా లేదు. ఆయన కంటికి అదృశ్యమైంది ఏది కూడా లేదు. నువ్వు చీకట్లో చేసేది కూడా చాలా క్లియర్ గా ఎవరికి కనబడుతుందట? దేవుడికి కనబడుతుంది, దేవుడికి కనబడుతుంది. ఇప్పుడు ఆ పుట్టిన ఆ బిడ్డని దేవుడు మొత్తాడట. ఆ బెత్షెబాకి దావీదు పాపం చేస్తూ ఒక బిడ్డ పుట్టాడు. బిడ్డ పుడితే దేవుడు అన్నారు, ఏదో నీకు వాగ్దానం చేశాను కాబట్టి, యాకోబుకి అబ్రహాముకి నేను వాగ్దానం చేశాను కాబట్టి నేను ఈ శిక్ష నీకు కాకుండా నువ్వు చేసే తప్పుకి, ఇప్పుడు తప్పు ఒప్పుకున్నా కూడా దానికి శిక్ష ఉండాలి. ఆ పుట్టిన బిడ్డకి ఆ శిక్ష విధిస్తాను దేవుడు అంటే, దేవుడు మొత్తంగా నా బిడ్డ జబ్బు పడ్డాడంట. బాగా వినాలి. ఎప్పుడూ కూడా దావీదు ప్రార్థన చేశాడు, దానికి జవాబు రాలేదు అన్నది ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడట. ఎన్ని రోజులు? 7 రోజులు. గట్టిగా చెప్పాలి. మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? ఇది ఎన్నో రోజు? 3వ రోజు. మనం ఎక్కువ చేసినట్ట, దాన్ని ఎక్కువ చేసినట్ట? మన శుక్రవారం వరకు జరిగి 50 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాం మేము. 1 రోజు 2 రోజులు కాదు, 50 రోజులు, పగలు రాత్రి కూడా అద్భుతంగా జరిగించాడు దేవుడు. దాన్ని 2 రోజులు చేశాడు ఉపవాసం. 7 రోజులు ఆ బిడ్డను బ్రతికించమని జబ్బు పడ్డాడు ఆ బిడ్డ. దేవుడు మొత్తం అర్థమైంది. మొరపెడితే దేవుడు ఏమైనా కనికరిస్తాడేమో, కాపాడుతాడేమో, కృప చూపిస్తాడేమో, ఆ బిడ్డను బ్రతికిస్తాడేమో అని ఎన్ని రోజులు చేశాడట? 7 రోజులు. గదిలోకి వెళ్ళి తలుపేసుకుని బయటికి రాలేదట. నువ్వు గదిలోకి వెళ్ళి తలుపేసుకున్న తాకితులుగా తపస్సు చేసిన దేవుడు ఉగ్రత నుంచి నువ్వు తప్పించుకోడు. 7వ రోజున ఆ బిడ్డ చనిపోయాడని చెప్పి ఎలా చెప్పాలరా బాబు? ఆ బిడ్డ కోసం ఉపవాసం ఉండిపోయి లోపల ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే, బిడ్డ చచ్చిపోయాడని తెలిస్తే ఎంత కృంగిపోతాడో అని చెప్పడానికి భయపడుతున్నాడు. అదే అక్కడ సందేహంగా అటు ఇటు చెప్దామా అని ఇలా తర్జన పడతా ఉంటే వాడు గుసగుసలు విని ఎవరికి అర్థమైపోయిందంట? దానికి అర్థమైపోయిందంట బిడ్డ చచ్చిపోయాడు. అర్థమైపోయి
ఇంకా లోపలికి వెళ్ళి స్నానం చేసి భోజనం పెట్టండి అన్నాడంట. ఎందుకని? నేను ఎంత ప్రయత్నం చేసినా ఇంకా దేవుడు ఆ కార్యం చేయలేదు. ఎందుకంటే అక్కడ తప్పు జరుగుతుంది. నిజానికి ఆ చావాల్సింది ఎవరు చావాలి? దావీదు చావాలి. కానీ దావీదుకి ఒక అవకాశం ఇచ్చి దేవుడు అది ఎవరి ఒడిలో పోసాడు? ఆ పొట్టిన ఆ బిడ్డ ఒడిలో పోసాడు. నేనంటాను, ఇవాళ మనం తప్పులు చేసి మనం తప్పించుకున్నా అది ఎవరి ఒడిలో పోయబడుతుంది? ఏమంటే నువ్వు చేసిన తప్పు నీ బిడ్డ శిక్ష అనిపిస్తే నీకు సంతోషమా? మాట్లాడరే. నీవు చేసిన తప్పు. ఇప్పుడు ఆకారం తప్పు చేశాడు. ఎంతమంది శిక్ష? 36 మంది చనిపోయారండి. తప్పు చేసిన ఇంకా సేఫ్ గానే ఉన్నాడు. నిజమే, తప్పు చేసిన ఎప్పుడు సేఫ్ గానే ఉన్నాడు. 1000 గొడ్లు తిన్న రాబోదు ఒక్కసారి గాలివానికి కొట్టుకొని పోతుందని చెప్పి సాగుతుంది కదా. ఇప్పుడు బానే ఉంది, ఇప్పుడు బానే ఉంది, ఇప్పుడు బానే ఉంది అనుకుంటాం. ఎటు పక్క నుంచి ఒకరికి వస్తుందో, ఎటు పక్క నుంచి దేవుని యొక్క శాపం వస్తుందో మన ఎవరికి కూడా తెలియదు. ఎన్నిసార్లు గద్దించినా లోపలిని వారి మీదకి మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం వస్తుంది కదా. దేవునికి స్తోత్రం కలగాలి. ఎలాగా హఠాత్తుగా అంటే సడన్ గా, అకస్మాత్తుగా, ఊహించలేనటువంటి విధంలో మరి అకస్మాత్తుగా వస్తుందట. అప్పుడు మనం ఎవరు కూడా ఏమీ చేయలేము. దేవునికి స్తోత్రం కలగాలి. చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎవరికి చేతితో స్తోత్రం చెప్పడం అలవాటు లేదేమో, లేకపోతే ఉపవాసం వాళ్ళ చేతులు లేకపోలేదేమో. దేవునికి స్తోత్రం కలగాలి. మీకు తెలుసా, ఈ చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పడంలో గొప్ప ఆశీర్వాదం ఉంది. మీరు అందరూ పోగొట్టేసుకుంటున్నారు. అందుకే 10 సార్లు చెప్తున్నాను, మీరు అలా చెప్తే మీకు ఎంత దేవుని దీవెన దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరులు సహోదరులు దయచేసి గమనించండి. ఈసారి నేను హల్లెలూయా చెప్పినప్పుడు మీరు ఒక మాట చెప్పండి. మీరు హల్లెలూయా చెప్పకండి. ఏం చెప్పాలి? దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పండి. చెప్తారా? 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 హల్లెలూయా. చేతుల సంగతి ఏంటి? హల్లెలూయా. చేతులు పైకి లేకట్లా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను దేవునికి మహిమ కలుగును గాక అంటాను. మీరు ఇప్పుడు ఏం చెప్పాలి? అంటే అప్పుడు మీరు అన్నీ చెప్పడం లేదు. అప్పుడు మీరు అందరూ ఆమెన్ అని చెప్పాలి. చెప్తారా? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది కరెక్ట్. ఇప్పుడు దారిలో పడ్డారు మీరు. ఎందుకంటే హల్లెలూయా అన్న మాటకే దేవుని స్తుతించండి అని అర్థం. నేను స్తుతించమని చెప్తే మీరు అందరూ ఏం చేయాలి? మీరు నాకు చెప్తున్నారు ఏమని? హల్లెలూయా నేనంటే మీరు హల్లెలూయా అంటున్నారు. అంటే ఇద్దరు ఇలా మీరు స్తుతించండి మీరు స్తుతించండి అని చెప్పుకుంటే దేవుడు స్తుతి కలుగుతారు. చెప్పాలి. నేనేమో మిమ్మల్ని స్తుతించండి అంటున్నా, మీరేమో లేదు పాస్టర్ గారు మీరు స్తుతించండి అంటున్నారు. మరి దేవుడికి ఎక్కడ కలుగుతుంది స్తుతి? మనం స్తుతి చెప్తేనే ఆయనకి స్తుతి కలుగుతుంది. మనం మహిమ చెల్లిస్తేనే ఆయనకు మహిమ కలుగుతుంది. హల్లెలూయా. కొంతమందికి అలవాటు ప్రకారంగా హల్లెలూయా వచ్చేస్తుంది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చాలా మంచివాడు. ఎంత తొందరగా నేర్చేసుకుంటారంటే మీ అంత మంచి విశ్వాసం నేను ఎక్కడా చూడలేదు. మా చర్చలో కూడా లేదు. ఎంత స్పీడ్గా నేర్చేసుకునేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాకు 4 సంఘాలు ఉన్నాయి. 4 సంఘాలు ఎవరు మీరంతా నేర్చుకోవడం స్పీడ్గా నేర్చుకోలేరండి. నిజంగా పిల్లలు, దేవుని పిల్లరా దయచేసి గమనించాలి. మనము దేవుని సన్నిధానంలో నేర్చుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? నేర్చుకోవాలి. మరి మీరు మనం అన్ని దాచేసుకొని ఇలా ఉపవాసం అంటే దావీదు 7 రోజులు చేశాడు, మనం 3 రోజులు చేసిన తర్వాత కూడా కార్యం జరుగుతుందా? నేను ప్రశ్న అడిగినా మీరు తిట్టుకోనంటే కోపాన్ని అంటే ఒక ప్రశ్న అడుగుతారు. అడిగినా ఎలా చూస్తున్నారు అంటే అడగండి, మనస్ఫూర్తిగా చెప్తున్నారా? ఈ ఉపవాస ప్రార్థనలో మీరు ఎంతమంది మీ పాపాలు ఒప్పుకున్నారు? ఎంతమంది మీ పాపాలు మీ అతిక్రమాలు దేవుని దగ్గర ఒప్పుకున్నారు? అసలు పాపం అంటే ఎలా ఉంటుందండి? దగ్గర అన్నట్టు చూస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే
అంతే. చేసింది దాచిపెట్టుకోవడం వల్ల నేనేం కోల్పోతున్నానని చెప్పాను నేను. దేవుని తోడు. దేవుని తోడు ఎప్పుడైతే లేదో ప్రతి చిన్న విషయంలో కూడా మీరు ఏమైపోతారు? గెలుస్తారా ఓడిపోతారా? ఓడిపోతారు. ఓడిపోతామే కాదు, ఇక్కడ చూడండి 36 మంది ప్రాణాలు కూడా పోయాయి. నష్టమా కదా? ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఆరోగ్య నష్టం. ఇలా చెప్పాలంటే మనకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 22, 23 నుంచి చదివితే ప్రభు బాలను గురించి అక్కడ రాసి ఉంటుంది. అక్కడ ప్రభుత్వం తీసుకునేటప్పుడు మాట ఉంటుంది, ఏమని తెలుసా? నేను మీకు అప్పగించిన దాని ప్రభువులో పొందితిని, యేసు అప్పగింపబడిన రాత్రి. మీరు అదంతా చదవద్దు, కానీ అందులో కొంచెం ముందుకు వెళ్తే ఒక మాట ఉంటుంది. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవాలి. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోకి త్రాగవాలి. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగేవాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులు అయి ఉన్నారు. నిద్రించారంటే అర్థమేటమ్మా? చచ్చిపోయారు. చాలా మంది చనిపోయారంట. దేనివల్ల? అయోగ్యంగా తీసుకో. అయోగ్యత అంటే ఏంటి? పాపాన్ని ఒప్పుకోకుండా పాపం అనే శాపాన్ని మనలో దాచుకోవడం వల్ల. ఏమండి? ప్రతి మనుషుడు తనను తాను ఏం చేయాలి? అసలు ఉపవాసుకుంటారంటే ఏంటి తెలుసా? మనల్ని మనం పరీక్షించుకోవడం, స్వపరీక్ష. ఈ పరీక్ష చేసుకుని మనలో దేవుడికి ఇష్టం లేని కార్యాలు ఏమున్నా, శపితమైనవి ఏమున్నా, దేవుడు చేయొద్దన్నది ఏమున్నా, తినద్దన్నది ఏదున్నా, త్రాగద్దన్నది ఏదున్నా, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. చెప్పండి అందరూ కూడా. ప్రభుత్వం తీసుకునేటప్పుడు ఒప్పుకోవడం, ఆదివారం ఒప్పుకోవడం, మళ్ళీ సోమవారం నుంచి మొదలెట్టడం, మళ్ళీ ప్రభుత్వాలు వచ్చాక మళ్ళీ ఒప్పుకోవడం, మళ్ళా సోమవారం నుంచి. ఇదే జీవితం. ఒక్కసారి ఒప్పుకున్న తర్వాత దేవుడి తీర్మానం ఏమని చేయాలట? ఇక ఎన్నడూ మళ్ళీ ఈ పాపము నేను చెయ్యను అని తీర్మానం చేయాలి. ఒప్పుకుంటున్నారు కానీ తీర్మానం చేస్తున్నారా? ఒప్పుకుంటున్నారు, తప్పు ఒప్పుకుంటున్నారు. కొంతమంది దాచిపెట్టేస్తున్నారు అనుకోండి, కొంతమంది ఒప్పుకుంటున్నారు. ఒప్పుకుని తర్వాత ఏం చేయాలి? ఇక ఎన్నడూ మళ్ళీ ఈ తప్పు నేను చెయ్యను ప్రభా అని దేవుడికి మాట ఇవ్వాలి, తీర్మానం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలగాక. మరి ఇలా అయోగ్యులుగా తప్పులు ఒప్పుకోకుండా తీసుకోవడం వల్ల చాలా మంది ఏమైపోతున్నారు? బైబిల్లో బలహీనులు, చాలా మంది రోగులు. ఏమంటే అయ్యారు కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి. అయ్యారు ఎందుకు లాగి కాళ్ళు? అమ్మా తింటున్నావా? ఓ బ్రహ్మాండంగా తింటున్నానండి. గుడ్డు పాలు కూడా తాగుతున్నాను. ఏంటి? మాకు పాడు ఉందండి అయ్యారు, పాలకు లోటు లేదు, కోళ్ళు ఉన్నాయి, గుడ్లకి లోటు లేదు. గుడ్డు పాలు తాగినా నీరసం. మీలో అనేకులు బలహీనులను. ఎప్పటికీ అసలు సంగతి ఏంటంటే తప్పులు ఒప్పుకోకుండా చెయ్యాల్సిన తప్పులన్నీ చేసేసి ఏం ఎరగని మనుషుల్లాగా ప్రాబ్లం తీసేసుకుంటున్నారు. ఏం తీసేసుకుంటున్నారు? రొట్టె, ద్రాక్షారసంలో పాలు పంపులు పొందేస్తున్నారు. సినిమాలు మామూలే, షికారు మామూలే, సీక్రెట్లు మామూలే, చేయకూడని పనులు చేయటం అన్ని మామూలే. బలహీనత వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చింది? అదే నేను ప్రభాల రోజు తప్పులు ఒప్పుకోలేదు అందుకే వచ్చింది. ప్రభాల రోజున నేను తప్పులు ఒప్పుకోకుండా ప్రభాల్లో పాలు పంపులు పొందాను అందుకే నాకు బలహీనత వచ్చింది, అందుకే నీకు తెగులు వచ్చిందని ఎవరైనా అనుకుంటారా? మాట్లాడలేదు. వైరస్ వచ్చేసిందంటే ఊళ్ళని అందరికీ ఇలాగే ఉందంట. అందరికీ ఇలాగే ఉందంట. పాస్టర్ కట్టలేదే అందరికీ ఎలా ఉండేది? మరి అందరికీ వచ్చారు కదా, కొంతమందికి లేదు. వాళ్ళకి ఎందుకు బాగున్నారు? నీకెందుకు బాగలేదు? ఏమర్థం చేసుకోవాలండి ఇక్కడ? నాలో ఏదో
ఏదో అని మేము అనుకోవాలి తప్ప నువ్వు అనుకోకూడదు. ఏదుందో నీకు తెలుసు కాబట్టి నువ్వేం చేస్తున్నావు మీకు స్పృహలో ఉంటే చేస్తున్నావు కదా. మొత్తానికి ట్రాన్స్లోకి వెళ్ళిపోయి మైండ్లోకి వెళ్ళిపోయి చేయట్లేదు కదా. ప్రియులారా, దేవుని పిల్లరా, పోనీ ఆకారం అనేవాడికి తెలియకుండా చేశాడా తెలిసే చేశాడా? గడిగా చెప్పాలి. ఇవాళ చాలా మంది విశ్వాసం తెలిసి చేస్తున్నారు, తెలియక చేస్తున్నారు. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ఏమని కొంతమంది ప్రార్థన విన్నాను. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రభా నాకు ఏ పాపం తెలియదు ఆయన, ఒకవేళ తెలియకుండా ఏదైనా చేసుకుంటే క్షమించిన ఆయన. ఓహో, పక్కోడి పాపం మనం ఒప్పుకునేది, నీ పాపం నువ్వే ఎలా ఒప్పుకుంటున్నారు? నేనేం చేశానో నాకు తెలియదు. నేను తెలియకుండా ఏమన్నా అంత కళ్ళు మూసుకున్నావా? అంత మైకంలో ఉన్నావా? అలా చేసాడు ప్రార్థన. దావీదు ఎంత ధైర్యంగా ప్రార్థన చేస్తున్నాడు ఆ 50వ కీర్తనలో, నీ ఎదుటే నేను పాపము చేశాను, నీకు విరోధముగా, కేవలము నీకే విరోధముగా నేను పాపం చేశాను. ఒప్పుకుంటాడా? మీరు ఒప్పుకునే ధైర్యం ఉందా? మాట్లాడలేదు. ప్రభు నీ ఎదురుకుండానే నేను పాపం చేశానని ఒప్పుకుంటున్నారా? చెప్పలేదమ్మా. ఇంకా దేవుడి తోడుగా ఉంటాడు తల్లి, చెప్పండి. అసలు ఉన్నారా ఇక్కడ దేవుడు? ఎవరికి తోడుగా ఉంటారు? ఎవరికి తోడుగా ఉంటారు? ఎందుకు చేశారు ఇశ్రాయేలీని? ఎందుకు చిన్న ఊరి మీద 2000-3000 మందితో గెలిచి రావాల్సిన ఆ ఊరిని 36 మందిని పోగొట్టుకుని పారిపోయి పిరికి పందలాగా పరిగెత్తుకొచ్చారు? అందుకు కారణము దేవుడు వారికి తోడుగా లేదు. దేవుడు వారికి తోడుగా లేదు. నేనంటాను, ఈరోజు నువ్వు ఏం సంపాదించుకోకపోయినా దేవుని తోడు నువ్వు సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం సంపాదించుకోవాలి తల్లి? మీరు ఏం సంపాదించుకోవాలి? దేవుని తోడు సంపాదించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప లేకపోతే మనం ఉన్నావా? నీ కృప లేనిదే, నీ దయ లేనిదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే, నీ దయ లేనిదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. నేనేమై ఉన్నను, నాకేమున్నను, కేవలం నీ కృపే. నేనేమై ఉన్నను, నాకేమున్నను, కేవలం నీ కృపే. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. నీ కృప లేనిదే, నీ దయ లేనిదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే, నీ దయ లేనిదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. నాశనకరమైన దోషి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నాశనకరమైన దోషి నుండి
చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏం చెప్పమని చెప్పారు మీకు? హల్లెలూయా. చేతులు పైకెత్తి స్తోత్రం చేద్దాం. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టడం వచ్చా మీకు? గట్టిగా కదా. ఇది వెనక వీడియో తీస్తే ఇలా చేతుల పైకెత్తి మీరు చప్పట్లు కొట్టడం వీడియో తీస్తే ఎలా ఉందో తెలుసా? దేవదూతలు రెక్కలతో ఎగురుతున్నట్టుగా కనబడుతుంది. మీరు చూసుకోండి తర్వాత అయినా సరే. మీ పాస్ గారు వీడియో తీస్తున్నాయి, దాని తర్వాత చూడండి. ఇలా కొట్టి ఎవరికేం కనబడట్లా, రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి అందరూని దేవదూతలు రెక్కలతో ఇక్కడ ఎగురుతున్నాయా అని అనిపించింది నాకు. దేవునికి స్తోత్రం కలగాక మరొకసారి చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ప్రియరా దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి, దయచేసి గమనించండి. నిజంగా 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యం జరగలేదు. నేనంటాను, మేము 50 రోజులు చేసాం. మా విశ్వాసం కూడా ఇది చెప్పాను. మీరు 3 రోజులు కాదు, 6 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, 40 రోజులు కాదు, 50 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన మీ తప్పు మీరు ఒప్పుకోకపోతే దేవుని కార్యం మీ జీవితంలో జరగదని చెప్పేశాను నేను మా విశ్వాసులందరికీ కూడా. నా ప్రియతల్లి చెల్లి, ప్రియమైన నా తమ్ముడు, ఎంతమంది గొప్ప గొప్ప దైవ సేవకులు ఇక్కడికి వచ్చి శ్రేష్టమైన వాక్యం చెప్పినా మార్పు మీలో రాకపోతే దేవుని కార్యం అనేది జరగదు. మీరు మాకు సర్టిఫికేట్ ఇస్తారు. డానియల్ పాల్ పాస్టర్ గారు చాలా అద్భుతంగా వాక్యం చెప్పారు. ధనరాజయ్య గారు చాలా గొప్పగా వాక్యం చెప్పారు. ఎవరి శామ్యూల్ రూత్ గారు ఇంకా బాగా చెప్పారు. సుందర విజయ్ గారు ఆయన మనిషి కొరసగా ఉన్నా కానీ చాలా ఘనమైన వాక్యం చెప్పారు. ఇలాగా సర్టిఫికేట్ ఇస్తారు మాకు. సర్టిఫికేట్ ఇవ్వాల్సిన మీరు కాదు. ఈ ఉపవాస కూటాలకు వెళ్ళాము, మేము దీవించబడ్డాం, ఇదిగో ఈ కుటుంబం దీవించబడింది, ఈ కుటుంబం దీవించబడింది, ఈ కుటుంబం దీవించబడిందని దైవ సేవకుడికి సర్టిఫికేట్ చేయాలి. నేను దేవునికి స్తోత్రం కావాలట. ఒక్కొక్కరు నిలబడి రేపు ఆదివారం ఆరాధనలో ఒక్కొక్కరు నిలబడి ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా, అయ్యా మా కుటుంబం దీవించబడింది, నా అవసరం తీర్చబడింది, ఇందులో నేను విజయం పొందాను, ఈ విధమైన మేలు పొందాను, ఈ విధమైన స్వస్థత కార్యం జరిగింది, ఈ విధమైన అద్భుత కార్యం జరిగిందని ఒక్కొక్కరు నిలబడి సాక్ష్యం చెప్తా ఉంటే ఈ సాక్ష్యాలు ఈ యొక్క తామరపల్లి ప్రాంతం అంతా మారుమోగిపోవాలి. దేవునికి స్తోత్రం కలగాక. హల్లెలూయా. 3 రోజులు వెళ్ళాం కానీ ఏమీ జరగలేదమ్మా. 7 రోజులు వెళ్ళాం కానీ ఏమీ జరగలేదమ్మా. 7 వారాలు వెళ్ళాం కానీ ఏమీ జరగలేదమ్మా. ఎప్పుడు జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? అతిక్రమం అనేది శపించబడింది నీలో ఉంటే దేవుడు నీకు తోడుగా ఉండడు. దేవుడు నీకు తోడుగా లేకపోతే నీ జీవితంలో ఏ కార్యం కూడా జరగదు. ఇప్పుడు బట్టలు చింపేసుకుని 36 మంది చనిపోయినప్పటికీ ఏమైంది దేవా? ఇప్పుడు మమ్మల్ని చూసి ఎగతాళి చేస్తారు అందరూ. ఒకప్పుడు ఇశ్రాయేలీలు అంటే భయపడేవారు, మమ్మల్ని చూసి హేళన చేస్తారు. చిన్న ఊరి మీద ఓడిపోయారంటే ఎంత అవమానం ఇది, ఎంత సిగ్గుచేటిది అని యెహోషువ బట్టలు చింపుకొని బుడిలో కూర్చుని బుడి చదువుకొని దేవుడి దగ్గర ఎందుకు ఇలా జరిగిందయ్యా అని దేవునికి మొరపెడితే ఏడుస్తున్నాడంట. సమస్య వచ్చింది, ఏంటి కారణం? దానికి కారణం తెలియాలి, పరిష్కారం కూడా తెలియాలి. అందుకని దేవుడి దగ్గర మొరపెడుతుంటే దేవుడు అన్నారంట, ఇక్కడెందుకు గుండెలు బాదుకుంటున్నావు, ఎక్కడెందుకు నువ్వు బట్టలు చెప్పుకొని కూర్చున్నావు, ఎక్కడెందుకు నువ్వు బూడిలో కూర్చున్నావు? లే, ఇశ్రాయేలీయులు చూడు తప్పు చేశారు, శపించబడింది ప్రేమ తెచ్చారు, ఇదిగో పొంగుతున్నారు, దాన్ని దాచారు. ముందు అది మీలో లేకుండా చూసుకుంటేనే నేను మీకు తోడుగా ఉంటాను. అది మీ దగ్గర ఉన్నంతసేపు నేను మీకు తోడుగా ఉండనని చెప్పేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మీలో ఎంతమందికి తోడుగా ఉండాలనుకుంటున్నారు? మీ కుటుంబాలు ఎంతమందికి తోడుగా ఉండాలనుకుంటున్నారు? యవనస్తులకు వద్దా అండి? అమ్మా దేవుడు తోడుద్దా మీకు? తల్లులారా చెప్పండి. బంగారు తల్లు, చిటి తల్లు చేయిపోయి దేవుడు మీకు తోడుగా ఉండాలనుకుంటున్నారా? దేవుడు మీకు తోడుగా ఉండాలని అనుకుంటే సరిపోయిందా? ఆయన ఎందుకు తోడుగా ఉండడు? తప్పు నీలో ఉంటే దేవుడు తోడుగా ఉండడు, పాపం నీలో ఉంటే దేవుడు తోడుగా ఉండడు, శపించబడింది నీలో ఉంటే దేవుడు తోడుగా ఎంత మాత్రం ఉండరు. ఇప్పుడు మనం సెర్చ్ చేయాలి, చెక్ చేసుకోవాలి, క్రాస్ చెక్ కట్టాలి. మనమే ఏం చేసుకోవాలి? ఎవరో మనల్ని వేలు పెట్టి చూపించడం కాదు, మనల్ని మనమే చూపించుకోవాలి. రాత్రి ఈరోజు మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి.
నాలో దేవునికి విరుద్ధమైనది ఏదైనా ఉందా, పాపం ఏదైనా ఉందా, శాపానికి కారణమైనది ఏదైనా నేను చేశానా, నా ప్రవర్తనలో, నా మాటలో, నా చూపులో, నా విశ్వాసంలో, ప్రార్థనా జీవితంలో, మందిరానికి వెళ్ళేటప్పుడు నా ప్రవర్తన విషయంలో ఎక్కడైనా నేను తప్పిపోయినా, ఎక్కడైనా జారి పడిపోయినా, ఎక్కడైనా నేను దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నానా, నాలో అటువంటిది ఏదైనా ఉందా అని చెప్పి నేను నువ్వేం చేయాలి, పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు ఎవరిని పరిశీలన చేయమంటున్నారు? దేవుడు యెహోషువని వెళ్ళి ముందు చెక్ చేయవయ్యా. యెహోషువ వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలందరినీ, ఆ గోత్రాల పెద్దలందరినీ పోగేసి ఇలా ఇలా జరిగిందంట, వాడు ఎవడో ఒప్పుకోవాలండి, బయటికి రమ్మనండి అని ఒక అవకాశం ఇచ్చాడట. చాటింపు వేశారు, అందరికీ వార్త వెళ్ళింది, ఎవరో బయటికి రావట్లేదు. అర్థమైందా? చేసే తప్పుడు ఒప్పుకుందాం, మోకాళ్ళు ఏంటంటే ఎవరో మోకాళ్ళు వేయలేదు. ఎలాగా చెప్పాలి? ఎలాగా? వెనకడికి పూర్వం సాంగ్ ఉంది, ఇంటి చుట్టూరు అందరూ కాంపౌండ్ కోడి పెట్ట మాయమైపోయిందంటే ఎలాగా? వాళ్ళు ఎవరు నీస్తున్నారు, చుట్టూరు వాళ్ళే ఉన్నారు. మంచి తయారైన పెట్ట కనబడట్లేదు. ఏం చెప్పాలి సార్? అందరూ విశ్వాసమే, కానీ ఎవరికి దీవెన లేదు, ఎవరికి దేవుడు తోడులా, ఎవరు ఆశీర్వాదాలు పొందడలా, ఎవరి నోటంటే ఒక మంచి అద్భుతమైన సాక్ష్యము విండవా. పిల్లరా, దేవుడి పిల్లరా, మా సంఘంలో మరి రామదుర్గ అని ఒక సహోదరి, ఆమె హైదరాబాద్ పనిపాట్లు చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళింది. తన భర్తని పిల్లలు తీసుకుని హైదరాబాద్ వెళ్ళి అక్కడ పని కుదిరిన తర్వాత ఆవిడకి గొంతులో ఇన్ఫెక్షన్ కింద వచ్చి, నొప్పి వచ్చి బాగా ఎక్కువైపోతుంటే అక్కడ ఆసుపత్రికి వెళ్ళిందంట. టెస్టులు అన్నీ చేశారట హైదరాబాద్లో. టెస్టులు చేస్తే నీ గొంతులో కాయలాలు వచ్చింది, అది క్యాన్సర్కి సంబంధించిన కంటది, నిమ్మకాయ అంత సైజులో ఉంది, దీనికి సర్జరీ చేయాలి. సర్జరీ చేయాలంటే 70,000-80,000 రూపాయలు కేవలం ఆపరేషన్ అవుతుంది, మీ ఎక్స్ట్రా ఖర్చులు కాకుండా. అది ఎంత తొందరగా చేయించుకుంటే అంత మంచిది అని చెప్పి డాక్టర్లు చెప్పారట అక్కడ తెలంగాణలో. చెప్తే నాకు అక్కడి నుంచే ఫోన్ చేసింది ఆ సహోదరి, ఏడుస్తూ ఫోన్ చేసి, అయ్యా ఇలా ఉంది పరిస్థితి. కరెక్ట్గా మాకు ఉపవాస ప్రార్థనలు 50 రోజులు ఉపవాస ప్రార్థనలు అప్పుడే ప్రారంభమై ఒక 10 రోజులు అవుతేమో, 10 రోజులు అవుతేమో చెప్పింది ఆమె, కంగారు పడకమ్మా, ప్రార్థన చేద్దాము, ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి కదా అని చెప్పి ఫోన్లో ప్రార్థన చేశాను. మా ప్రేయర్ రిక్వెస్ట్ బుక్లో రాసుకుని రోజు ఆమె కోసం ఏం చేస్తున్నాం, మేము ప్రార్థన చేస్తాం. ఈలోగా అక్కడ మన దగ్గర అంత డబ్బులు చేయించుకోవడం కలిగి ఇంటికి వెళ్ళి అక్కడ దగ్గరలో మనం చూపించుకుందాం డబ్బులు చూసుకుని అని చెప్పని మళ్ళా తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. బెంగళూరు వచ్చేసేటప్పటికి మరి వచ్చిన తర్వాత మరి చర్చికి రావడం మొదలెట్టింది. చర్చికి వచ్చి ఉపవాస ప్రార్థనలు పాల్గొంపులు పొందుతుంది, పడుతుంది. చెప్పింది, అయ్యా ఇక్కడ ఇది పరిస్థితి అన్నప్పుడు మరి అక్కడ ఈ కంఠం దగ్గర చేయించి ప్రార్థన చేసి, నేను కూడా ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేసాం. అప్పటికే ప్రార్థన చేస్తున్నాం. ఆ చెప్పు దగ్గర నుంచి ఇలా ఉపవాస ప్రార్థనకు వచ్చింది. మరి మళ్ళా ప్రార్థన చేసాం. ఆ రోజు ఎందుకు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నట్టు, రేపు టెస్ట్కి వెళ్తున్నాను పాస్టర్ గారు, మళ్ళా ఇక్కడ కాకినాడ వెళ్తున్నాను, ప్రార్థన చేయండి అని చెప్పేసి అంటే, మంచి రిపోర్ట్ రావాలని ప్రార్థన చేయండి అని అన్నది. సరే అని చెప్పి ప్రార్థన చేసి పంపించి మరుసటి రోజు కాకినాడ వెళ్ళింది. కాకినాడ వెళ్ళి అక్కడ టెస్ట్లు అన్నీ చేయించుకుంటే అసలు కంటే లేదని వచ్చింది రిపోర్ట్. ఏమంటే స్తోత్రం కదా, క్యాన్సర్ కనిత. ఏమంటే క్యాన్సర్ కనిత అక్కడ ముందు రిపోర్టుల్లో దాని సైజ్ కూడా ఉంది, హైదరాబాద్లో తీసుకున్న రిపోర్టు. అసలు ఏమీ లేదమ్మా, చిన్న ఇన్ఫెక్షన్, ఆ ఇన్ఫెక్షన్ తగ్గడానికి చిన్న మందు పడితే సరిపోతే అసలు మీకు ఆపరేషన్ అవసరం లేదు. ముందు రిపోర్టులు చూస్తుంటే ఇలా ఉన్నాయి, ఇక్కడ ఇప్పుడు చూస్తుంటే ఇలా ఉన్నాయి, మాకే ఆశ్చర్యంగా ఉందని అన్నారండి. వచ్చి మళ్ళీ ఏడుస్తూ దేవుని మధ్యలో నిలబడి ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పింది. దేవునికి స్తోత్రం కలగాలి. 50 రోజులు అండి, నిజంగా ప్రతిరోజు ఏదో కార్యం మేము వెంటనే, ఈ 50 రోజులు కూడా ఏదో ఒక సాక్ష్యం వెంటనే. దేవుడు నిజంగా మా సంఘస్థుల జీవితాల్లో 50 రోజులు ఉపవాస ప్రార్థనలో చేసిన కార్యాలు అన్నీ కాదనమాటండి. పిల్లల దేవుని పిల్లల
మరి సాక్ష్యాలు ఉంటాయి. మేము యూట్యూబ్లో లైవ్ ఇస్తూ ఉంటాం, ప్రతి ఆదివారం లైవ్ ఉంటుంది. అలాగే ప్రతి ఉపవాస ప్రాంతాలను ఏమైనా లైవ్ ఉంటాయి. ఇందులో జిఎన్ఎఫ్ ఛానల్ అని, గుడ్ న్యూస్ ఫౌండేషన్ ఛానల్ అని ఉంటుంది. అందులో ఉన్న సాక్ష్యాలు కూడా ఉంటాయి అన్నమాట. నిజంగా ఎందుకంటే నేను కేవలం ఏదో మాట వరుసగా నేను చెప్పట్లా, దేవుడు చేసిన కార్యం. నా ఆశ ఏంటంటే ఇక్కడ చర్చలో కూడా అలాంటి సాక్ష్యాలు వినాలి. ఇక్కడ చర్చలో కూడా సాక్ష్యాలు, అలాంటి సాక్ష్యాలు ఒక్కొక్కరు నిలబడి ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఆ జీవితంలో దేవుడి గొప్ప కార్యం చేశాడని మన సాక్ష్యాలు వినిపించాలి. దేవుడి ఆశీర్వాదం పొందుకున్నామని సాక్ష్యాలు వినిపించాలి. దేవుడి ద్వారా మేలులు పొందుకున్నాం, దీవెనలు పొందుకున్నామని వినిపించాలి తప్ప ఇదిగో మేము శ్రమంలో ఉన్నాం, మేము కష్టాల్లో ఉన్నాం, మేము వ్యాధుల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నామని ఎంతకాలం ఇలాగా నీలో నువ్వే కుమిలిపోతావు, ఎంతకాలం నువ్వులో నువ్వే ఓడిపోయాదని విలపిస్తూ ఉంటావు. నువ్వు ఓడిపోవడానికి వీల్లేదు, పారిపోవడానికి కూడా వీల్లేదు. నువ్వేం పొందాలి తెలుసా? విజయాన్ని పొందాలి, విజయాన్ని పొందాలి. ఇశ్రాయేలీయులకు వల్ల విజయం రావాలంటే ఏం చేయాలి? అక్కడ ఏం జరగాలి? గడిగి చెప్పాలి, దేవుడు తోడుగా ఉండాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మరలా తిరిగి అటువంటి విజయాలు మరలా పొందుకోవాలి. అందుకని వెళ్ళి అడిగితే నోరెప్పలేనంట. ఎన్నిసార్లు అడిగినా నేను చేసేవి తప్ప ఎవరు కూడా బయటికి రాలి. అప్పుడు ఇది కాదు పని, వాళ్ళకు పద్ధతి ఉంది, చీట్లు వేసే పద్ధతి ఉంది. 12 గోత్రాలు 12 చీట్లు వేసి తీస్తే ఒక గోత్రం పేరు వచ్చింది. ఇప్పుడు ఆ గోత్రంలో పెద్దల పేర్లు వేశారట చీట్లు. అప్పుడు ఎవరి పేరు వచ్చిందట? ఆ గోత్రం వచ్చింది. ఆ తర్వాత ఆ జడ్డి పేరు వచ్చింది. ఆ తర్వాత ఆ కాని పేరు వచ్చింది. చివరి దాకా ఆడి పేరు వచ్చే వరకు నోరిపోలేదు. దేవునికి స్తోత్రం కలగాలి. రేపు తీర్పు దాకా కూడా నోరిపోరా ఇంటి మీరు. ఇప్పుడు ఎలా ఉందంటే విశ్వాసం పరిస్థితి? దేవుడు తీర్పు గ్రంథం తీసి మన జీవిత చిట్ట, మన డేటా బయట పెట్టిదాకా నేను తప్పు చేశానని ఒప్పుకోలేము. దేవుడు ఇదిగోని తప్పని చూపించిన తర్వాత మనం ఒప్పుకున్న ప్రయోజనము ఉండదు. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడే దేవుడు దాన్ని బయట పెట్టడానికి ముందే నీ తప్పును ఏం చేయాలి? ఇప్పుడు దావీదు ముందే ఒప్పుకుని ఉంటే ఆ శిక్ష వచ్చేది కాదు. తన తప్పును దేవుడు ప్రవక్తను పంపించి బయట పెట్టిన తర్వాత ఒప్పుకున్నాడు. అందుకని ఆ బిడ్డను బ్రతికించుకోలేకపోయాడు. దేవునికి స్తోత్రం కలగాలి. ఇప్పుడు ఈ చీట్లు వేసిన తర్వాత ఆకాను ఒప్పుకున్నాడు. ఏం చేశాను ఆయన? ఇదిగో బంగారు కమ్మి తెచ్చాను, చీనారు వస్తువులు తెచ్చాను, వెండి తెచ్చాను, ఇదిగో ఈ టెంట కింద డేరా కింద నేను భూమిలో పాతి పెట్టాను అన్నాడు. మనం ఇందాక చదువుకున్నాం 7వ అధ్యాయం 25వ వచనంలో, యెహోషువ గ్రంథంలో ఏంటది? అప్పుడు యెహోషువ, నువ్వు ఎందుకయ్యా మమ్మల్ని బాధ పెట్టావు? నువ్వు ఒక్కడో చేసిన తప్పుకి 36 మంది చనిపోయారు. 36 మంది చనిపోయారు. అదో కష్టం అనుకుంటే చిన్న ఊరు మీద ఇశ్రాయేలీయులు ఓడిపోయారు అనేటటువంటి అపఖ్యాతి మాకు వచ్చింది. ఇప్పుడు హేళన చేస్తారు అందరూ మమ్మల్ని. దీనివల్ల మేము ఎంత బాధపడ్డామో తెలుసా? నువ్వెందుకు మమ్మల్ని బాధపరిచావు. నువ్వు మమ్మల్ని బాధపరిచావు కాబట్టి, దేవుడిని బాధపరిచావు కాబట్టి యెహోవా నిన్ను బాధపరచుగాక. మమ్మల్ని బాధ పెట్టారు కాబట్టి మనుషులు ఏం ఎత్తుతాడో ఆ పంటే కోసుకుంటాడు. ఈరోజు దేవుడిని బాధ పెట్టేలా ఉందా నీ జీవితం? మహిమపరిచేదిలా ఉందా? దేవుడిని మహిమపరిస్తే క్రీస్తు యేసు యొక్క మహిమలో మన ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తెలుస్తాడట. బాధపడితే ఇదిగో ఆకారం పొందుకున్నట్టుగానే శిక్షణ పొందుకుంటాం, ఓడిపోతా ఉంటాం, అపజయాల పాలు అయిపోతా ఉంటాం. పిల్లరా, దేవుని పిల్లరా, ఇప్పటిదాకా ఓడిపోయింది చాలు, ఇంకా ఓడిపోదామా? చెప్పాలి. ఇప్పటిదాకా ఓడిపోయింది చాలు అనుకుంటున్నారా? ఇంకా ఓడిపోదాం అనుకుంటున్నారా? ఇప్పటిదాకా పరిస్థితులకు భయపడి పారిపోయింది చాలా, ఇంకా పారిపోతూనే ఉందామా? చెప్పాలి. చాలా అనుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు మన అతిక్రమాలు దేవుడి దగ్గర. ఇప్పుడు చూడండి, అతను చేసిన తప్పుకి అతని భార్య, అతని పిల్లలు, అతని పశువులు, మొత్తం అతనికి కలిగిందంతా కూడా ఆ రాళ్లతో కొట్టేటప్పటికి వాళ్ళందరూ చచ్చిపోయారట. పశువులు కూడా చచ్చిపోయినట, భార్య చచ్చిపోయినట, పిల్లలు చచ్చిపోయారట. మొత్తం అంతా ఒక రాళ్ల గొప్పలాగా అయిపోయింది. అగ్నితో మొత్తం కాల్చబడి. ఎంత భయంకరమైన పరిస్థితి! దేవుడు చెయ్యొద్దు అన్న పని మనం ఎప్పటికీ కూడా చేయకూడదు. తినొద్దు అనేది ఎప్పటికీ కూడా తినకూడదు. తాగొద్దు అనేది ఎప్పటికీ కూడా తాగకూడదు. చూడొద్దు అనేది ఎప్పటికీ కూడా చూడకూడదు. చిన్నదే కదా, కొంచెమే కదా,
ఇక్కడ ఎవరు లేరు కదా అని ఎప్పుడు అనుకోవద్దండి. మన కంప్లీట్ డేటా, పూర్తి డేటా ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. అది పోవాలి అంటే దేవుడే దూరపరచాలి. మన అతిక్రమంలో మనం ఒప్పుకొని ఎడల ఏమండి, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలగాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుడు మిమ్మల్ని పవిత్రపరచాలనుకుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరచాలనుకుంటున్నాడు. ఈ రాత్రి దేవుని అతిక్రమాలు తుడిచివేయాలనుకుంటున్నాడు. ఆయన తుడిచివేయాలంటే నువ్వు ఖచ్చితంగా నువ్వేం చేసావో నీకంటే బాగా ఎక్కువగా ఎవరికి తెలియదు, నీకే బాగా తెలుసు. కాబట్టి ఈ రాత్రి ఈ మూడు రోజులు చక్కగా ఉపవాసంలో ఉన్నావు, ప్రార్థనలో ఉన్నావు, అద్భుతమైన వాటి సందేశాలు నువ్వు విన్నావు. వింటే సరిపోదు, నువ్వు హృదయపూర్వకంగా దేవుని ఏం చేయాలి? నీ అతిక్రమాలు ఒప్పుకోవాలి. బలహీనులుగా మారదు, రోగులుగా మారదు, చనిపోయే పరిస్థితి తెచ్చుకోవద్దు. విజయం పొందుదామా లేకపోతే మరణం పొందుదామా? ఆశీర్వదించబడదామా శపించబడదామా? ఎవరి చేతిలో ఉంది? పిల్లలు చెప్పండి. నా విషయం అయితే నా చేతుల్లో ఉంది, మీ విషయం నా చేతుల్లో లేదండి. చెప్పాలి, ఎవరిది వాళ్ళ చేతుల్లో ఉందంటారా? ఎవరి జీవితం వాళ్ళ చేతిలో ఉంది. మంచి దారులు వెళ్ళాలన్నా నువ్వే సిద్ధపడాలి, చెడ్డ దారులు వెళ్ళాలన్నా నీ చేతుల్లోనే ఉంది. ఈరోజు ఈ రాత్రి ఈ 3 రోజులు ఉన్న వాక్యాలను బట్టి దేవుడు ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క రీతిగా దేవుడు మీతో మాట్లాడి ఉండొచ్చు. కానీ మొత్తం అంతటికి పర్యవసానం చివరికి మరి శేషం ఏంటంటే మనము విజయం పొందాలి, మనం దీవించబడాలి, మనం విడిపించబడాలి, మనం అద్భుత కార్యాలు చూడాలి, దేవుడు మనకు తోడై ఉండాలి. ఇవన్నీ జరగాలంటే మన అతిక్రమాలు మనము పూర్తిగా ఒప్పుకొని విడిచిపెట్టాలి. చూడండి, అలా జరిగిన తర్వాత అదే హాయి మీదకి మళ్ళా వెళ్ళి ఏం చేశారు? వీళ్ళు విజయం పొందారు. ఆ తర్వాత అక్కడి నుంచి వీళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళారు? దేవుని చేత వాగ్దానం చేయబడిన కానాను దేశానికి వెళ్ళగలిగారు. ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారు. దేవుడిచ్చినటువంటి వాగ్దానం పాలు తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ భూమి మీద ఇక్కడ ఉన్న ఈ స్వస్థతలు దీవెనతో అయిపోలేదండి. మనము పరమకాలను స్వతంత్రించుకోబోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన అంతిమ యాత్ర ఎక్కడికి? ఇక్కడితో ఆగిపోదామా? ఒక మేడ కట్టుకుని ఇక్కడే ఆగిపోదామా? లేదా బంగారం కొనుక్కుని ఇక్కడే ఆగిపోదామా? లేదా ఆస్తి సంపాదించుకుని ఇక్కడే ఆగిపోదామా? ఉద్యోగం సంపాదించుకుని ఇక్కడే ఆగిపోదామా? మన యాత్ర ఇక్కడితో ఆగిపోయేది కాదు. మన యాత్ర ఎక్కడికి? పరలోక యాత్ర మనం చెయ్యాలి. అక్కడ చివరికి ఐగుప్తు నుంచి కానానుకు చేరుకున్నట్లుగానే మనం ఈ భూమి మీద మన యాత్ర ప్రారంభించి పరమకానానులో మన యాత్రను మనం ఏం చేయాలి? ముగించాలి. అక్కడికి వెళ్ళాలి అంటే దేవుని కృప మనకు తోడే ఉండాలి. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే దేవుడు ఆ గొప్ప విజయాన్ని మనకి ఇవ్వాలి అంటే మనలను మనము ఈ రాత్రి ఏం చేద్దాం? పరిశుద్ధపరచుకోవాలి. చెప్పండి అందరూ కూడా. ఈ రాత్రి మనలో మనం ఏం చేద్దాం? మన పక్క వాళ్ళ కోసం ఆలోచించడం మానేద్దాం. పరిచయుడు ప్రార్థనలకు కాదు, సుంకరి ప్రార్థనలు చేద్దాం. ఎలా చేద్దాం? సుంకరి ఏమంటాడు? ఆకాశము తట్టు కన్నులెత్తుగా నేను ధైర్యం చాలన్నాడు. రోగ కొట్టుకోవచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించు అంటే తన పాపాలు ఒప్పుకొని దేవుని కరుణ కోసం అడుగుతున్నాడు. అదే మరి పరిచయుడు దేవని ప్రార్థన చేస్తున్నాడట, నేను నీకు అది చేశాను, నేను నీకు ఇది చేశాను, ఈ పాపాత్ములా కాకుండా అని దేవుడి మహిమపరచడం మానేసి తనను తాను హెచ్చించుకుంటున్నాడు. ఈ రాత్రి నువ్వు ఇటువంటి ప్రార్థన చేద్దాం అనుకుంటున్నావు? ఏ విధంగా ఉందాం అనుకుంటున్నావు? విజయం పొందుతావా ఓడిపోతావా? చెప్పాలి. విజయం పొందుతావా ఓడిపోతావా? విజయం పొందాలి అంటే హృదయపూర్వకంగా మనం ఏం చేద్దాం? దేవుని సన్నిధిలో మోకరించి ఏం చేయాలి? మోకరించి ఏం చేయాలి? ప్రార్థనే చేస్తారమ్మా. అందులో ఏం చేయాలి? ప్రాముఖ్యమైన పాయింట్, మన పాపములను మన అతిక్రమములను ఒప్పుకుందామా? పక్కోడి పాపం కూడా మనకు అనవసరం. మన పాపం ఏదో, మనం చేసినటువంటి దుర్మార్గం ఏదో, దేవునికి ఇష్టం లేని కార్యాలు మన జీవితంలో ఏమైతే ఉన్నాయో వాటిని రాత్రి మనస్ఫూర్తిగా ఒప్పుకోండి. నేను అంటాను, ఈ రాత్రి దేవుడు మీకు తోడుగా మీతో పాటుగా మీ ఇంటికి వస్తాడు. మీతో పాటు మీ పరిస్థితుల్లో కూడా వస్తాడు. ఆయన ప్రతి చోట ఆయన మీతో ఎప్పుడైతే ఉన్నారో, ఇప్పటిదాకా ఎక్కడెక్కడైతే ఓడిపోయారో అక్కడ మరలా దేవుడు మీకు గొప్ప విజయాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. అటువంటి గొప్ప విజయం పొందుకోవడానికి మనం అందరం మోకరిందామా? మోకరించి హృదయపూర్వకంగా
దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు.